సిక్స్ టీవీ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో ద్వాదశ రాశులలోని 12 రాశులు. సో ఈ 12 రాశుల వారి జాతక రీత్యా ప్రభావం చూసుకున్నట్లయితే ఈ 2024 సంవత్సరంలో వారికి ఏ విధంగా ఉండబోతుంది, శుభం కలుగుతుందా, అశుభం కలుగుతుందా అన్న వాటి గురించి తెలియచేయడానికి ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ రాజన్ నమూద్రి గారు. సో మరి వారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం తల్లి. గురువు గారు, ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆంగ్లేయ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఓకే గురుగారు, మనం చూసుకున్నట్లయితే 2023 వెళ్ళిపోయి 2024 సంవత్సరంలోకి అడుగు పెట్టాం కాబట్టి సో మనకి ద్వాదశ రాశులలో 12 రాశులు. సో ఆ 12 రాశులు చూసుకున్నట్లయితే మొదటి రాశి వచ్చేసి మేషరాశి. సో వారి జాతక ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఏంటి అన్న దాని గురించి మాకు ఒక్కసారి తెలియచేయరా గురువు గారు? తప్పకుండా తల్లి. ముందుగా శ్రీ మహాగణపతి దేవతాభిజనమ్మ చూసే వీక్షబంధులకు నమస్కారం. ఆంగ్లేయ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 సంవత్సరం అందరి రాశుల్లో కూడా అన్ని మంచి ఫలితాలు ఉండాలని ఆ విఘ్నేశ్వరుని ప్రార్థిస్తూ నేను చెప్పడం జరుగుతుందమ్మా. ముందుగా మేషరాశి వాళ్ళకి గత 2 మాసాల కింద చంద్రగ్రహణం వచ్చింది. ఓకే. ఆ చంద్రగ్రహణం రావటం వల్ల వాళ్ళకి కొన్ని విపంతులు రావటం అనేది జరిగింది. విపంతులు అంటే ఎటువంటి విపంతులు అంటే గ్రహణం అనేది వాళ్ళు ఎప్పుడైతే కూడా క్యూర్ అయ్యే సమయంలో, ఎప్పుడైతే డెవలప్మెంట్ అవుదామనుకున్న సమయంలో వాళ్ళకి గ్రహణం పట్టేసి వాళ్ళకి కొన్ని దోషాల ద్వారా, అంటే అది రాహు దోషం కావచ్చు, కేతు దోషం కావచ్చు, బుధగ్రహ దోషం కావచ్చు, శని దోషం కావచ్చు. ఈ 4 దోషాల ద్వారా వాళ్ళకి విపరీతమైనటువంటి ఒత్తిళ్ళు, విపరీతమైనటువంటి ఒక బాధ, విపరీతమైనటువంటి ఒక టార్చర్స్ ఉండడం అనేది. టార్చర్ అంటే ఒక రకమైనటువంటి ఒక బాధన. అది ఏ విధంగా కావచ్చు, అది ఫైనాన్స్ పరంగా కావచ్చు, ఉద్యోగం పరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు. సో రకరకాలమైనటువంటి ఒత్తిళ్లతో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇది వచ్చేసి మనకి ఏళ్ళనాటి వరకు కూడా ఈ ప్రభావం ఉంటుంది కాబట్టి దానికి కావాల్సినటువంటి ఒక ప్రభావం ద్వారా మనం ఎన్నో విధాలమైనటువంటి వాళ్ళు జపాలు, శాంతులు, హోమాలు, దానం చేసుకున్నప్పటికి కూడాను ఉపశమనం జరగట్లేదు. దే నాట్ సాటిస్ఫైడ్. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మాకు ఇది ఒక ముక్తి కలగాలి, మాకు ఈ గ్రహణం నుంచి మంచి ఒక ఇది కలగాలి అంటే ఎవరికైనా కూడాను వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. మంచి జరగాలని. ఏదైనా వివాహానికి కావచ్చు, గృహ నిర్మాణం కావచ్చు, మరి ఇంకా ఇతర ఒక శుభకార్యాల కోసం కూడాను వాళ్ళు ఏదైతే కూడాను పెట్టుకోవాల్సినటువంటి శుభపత్రాలు పెట్టి ఉండారో దాని ద్వారా కొన్ని ఇబ్బంది కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దానికి కావాల్సినటువంటి ఒక పరిహారాలు కానీ, ఆలయ దర్శనాలు కానీ, ఇంకే ఇతర ఉన్నవంటి కూడా జరుగుతుంటాయి. ఓకే గురుగారు, మీరు చెప్పారు వాళ్ళకి కొన్ని పరిహారాలు చేసుకోవాలి అని చెప్పేసి. సో వాళ్ళకున్న దోషాలు అన్ని తొలగిపోవాలి అంటే వారు ఏ విధమైన పరిహారం చేసుకోవాలి? సో అలాగే ఏ దర్శన ఆలయాలు దర్శించుకోవాలి, ఏమేమి దానం చేయాలి అంటారు? ముఖ్యంగా ఈ మేషరాశి వాళ్ళు ఏంటంటమ్మా, ఎక్కువ శాతము బాగా దీర్ఘంగా ఆలోచిస్తుంటారు. ప్రతిదినం ఆలోచిస్తారు, ఎక్కువగా ఏది పట్టించుకోరు. ఒకవేళ వాళ్ళ మనసుకి నచ్చలేదని వాళ్ళు అక్కడ దగ్గర దాకా పోరు వాళ్ళు. ఈ రాశికి ఉన్నవంటి ఒక మెంటాలిటీ ప్రకారం. సో ఒకటి ఏంటంటే ఈ గ్రహాలన్నీ కూడా కొన్ని గ్రహాలు సహకరించడం లేకపోవడం, కొన్ని గ్రహాలు సహకరించడం వల్ల కొన్ని ఒత్తిళ్లకు గురి కావడం అనేది జరుగుతూ ఉంటాయి. సో మేషరాశికి విశేషమైనటువంటి ఆలయం ఏంటి అంటే శివాలయం. ఆ శివాలయానికి వీళ్ళు ఏం చేయాలంటే ప్రతి ప్రదోషం, మాసానికి 2 ప్రదోషాలు వస్తాయి. ఏమ్మా, అమావాస్యకి 3 రోజులు ముందు, పౌర్ణమికి 3 రోజుల ముందు. ఆ ప్రదోష కాలంలో నందీశ్వరునికి ప్రత్యేకమైనటువంటి అభిషేకం వీళ్ళు చేయాలి. ఆ అభిషేకం కూడా ఎలా చేయాలి అంటే ఆ నందీశ్వరునికి పాలు, పెరుగు, తేనె, పంచామృతాలతోని అభిషేకం చేసి స్వామివారికి విశేషమైనటువంటి ఒక సుగంధమైనటువంటి పరిమాణం ఇష్టమైనటువంటి ఏంటంటే ఎక్కువ శాతము విభూది కానీ, గంధం కానీ చాలా ప్రీతికరమైనటువంటిది ఉంటుంది. నివేదన వచ్చేటప్పటికి గరిక అంటే మనకు గడ్డి అంటాం, తర్వాత పండు, పలహారాలు ఏదైనా పెట్టుకోవచ్చు. అయితే ఇది ఎక్కువ శాతము మనకు మహాకోవిల్ తంజావూరులో నందీశ్వరుడికి విశేషంగా అభిషేకం ప్రదోష కాలంలో చేస్తుంటారు.
సో ఈ ఒక గ్రహము పీడిస్తున్న వాళ్ళు, ఈ యొక్క దోషం పీడిస్తున్న వాళ్ళు మహాకోవిల్ తంజావూరులో ఉన్నవంటి కోవిల్కి వెళ్ళి ఒక్కసారి దర్శనం చేసుకుంటే ఆ ప్రదోష కాలానికి ఒక రోజు ముందు అక్కడ వెళ్ళి ఆ స్వామికి ప్రదక్షిణ చేసి మీకు అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది. అక్కడ వాళ్ళకి ఆ పూజ అభిషేకానికి కావాల్సినటువంటి రిసిప్ట్స్ అన్ని ఇస్తారు. ఆ ఇచ్చిన తర్వాత ఏంటంటే ప్రత్యేకమైనటువంటి ఆ ఒక ప్రసాదము, ఆ పాలు, పెరుగు, అక్కడ ఉన్నటువంటి ద్రవ్యాలన్నీ కూడా తీసుకొని వెళ్ళి ఆ ఒక నందీశ్వరునికి ప్రత్యేకంగా అభిషేకం చేసినట్టయితే మంచి ఫలితం రావటం అనేది జరుగుతుంటుంది. ఇప్పుడు దానం వచ్చేసి బ్రాహ్మణ దానానికి చాలా విశేషమైనటువంటిది ఉంటుంది. దానాలు ఎటువంటి దానాలు అంటే ఎన్నో రకాలమైనటువంటి దానాలు ఉంటాయి. సో అన్నిటి కూడా వాళ్ళకు ఆ శక్తి ఉండాలి. అవును, ఏమా అవును గురుగారు. సో అన్నిటి కూడా శక్తి ఉండాలి. కాకపోతే ఏంటంటే ఈ గ్రహాలకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో మా దగ్గర ఉన్నటువంటి ఆలయంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సంప్రదించేసి మాకు ఈ యొక్క దానాలు ఏదైతే గోధుమలు కావచ్చు, లేదంటే బియ్యం కావచ్చు, లేదంటే కందులు కావచ్చు, లేదంటే మినువులు కావచ్చు, ఈ మేషరాశి వాళ్ళకి ఈ 4 కూడాను ఒక పేద బ్రాహ్మణులకి ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి ప్రత్యేకంగా కిలం పావు పైన ఎప్పుడు కిలం పావు పైన అంటే 1 kg పైన ఉంటుంది, చాలా విశేషం. సో దాంతో పాటు మట్టి పాత్ర. ఆ మట్టి పాత్ర అంటే ఏంటంటే దానికి స్వర్ణంకు సమానం అంటే అంటుంటారు. ఎందుకంటే మనం స్వర్ణం ఇవ్వలేకపోవచ్చు, ఇచ్చేవాళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇవ్వలేని వారి పరిస్థితి బట్టి మట్టి పాత్ర ఏదైతే ఉందో దాంతో పాటు స్వయం పాకం అంటే కాయగూరలు, మన శాకాహారం ఉంటుంది కదమ్మా, దానికి సంబంధించినటువంటి స్వయం పాకం, దానికి సంబంధించినటువంటి ద్రవ్యాలతోని విశేషంగా వాళ్ళకి దానం చేయటం వల్ల అద్భుతమైనటువంటి ఫలితం రావటం అనేది జరుగుతాయి. తదుపరి వచ్చేసి వృషభ రాశి. సో వీరికి ఏ విధంగా ఉండబోతుంది 2024 అనేది? వృషభ రాశి వారికి కోపం ఎక్కువ ఉంటుంది, ఆలోచన తక్కువ ఉంటుంది. సో అంటే ఆవేశం ముందుకు వస్తుంది, ఎందుకంటే ఆ రాశి గుణం అటువంటిది. సో ఆ ముందు కోపం అనేది మనం ఎప్పుడైతే కూడా అదుపులో పెట్టుకుంటే అన్ని సవ్యంగా జరుగుతుంది. అది పెద్ద భయపడే విషయం ఏం లేదు. చాలా అద్భుతమైనటువంటి ఒక విశేషమైనటువంటి ఫలితం రావటం ఉంటుంది. ఒకటి ఏంటంటే మొండితనం. ఈ మొండితనం ద్వారా కావాల్సినటువంటిది ఇవి ఉంటాయి. 2024 రోజున ఈ వృషభ రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి కొన్ని కనపడతా ఉన్నాయి. సో గత సంవత్సరంలో పోల్చుకున్నట్టయితే ఈ సంవత్సరంలో కొంచెం అద్భుతమైనటువంటి ఒక వైబ్రేషన్స్ రావటం, చాలా అద్భుతంగా ఉండడం అనేది జరుగుతుంది. సో మీరు అనుకున్నటువంటి ఏదైతే సక్సెస్ఫుల్ అనుకోవాల్సినటువంటి సినీ రంగాల్లో కావచ్చు, ఆర్టిస్ట్గా కావచ్చు, మన ఉద్యోగం పరంగా కావచ్చు, మళ్ళీ తర్వాత ఏదైనా కూడా మీరు డెవలప్మెంట్ చేయాలనుకుంటాం, ఆగిపోయినటువంటి వర్క్స్ అంతా కూడాను 2024లో విశేషంగా అద్భుతమైనటువంటి ఫలితాలు రావటం అనేది జరుగుతుంది. అది ఎప్పుడు ఎలా జరుగుతుందంటే ఆ ఒక ఇయర్ ఎండింగ్ లోపు కావచ్చు, లేదంటే 6 నెలల ముందు కావచ్చు, 6 నెలల లోపు కావచ్చు, 3 నెలల లోపు కావచ్చు, అది దానికి తగినట్టుగా మనకి కనపడతా ఉంది. ఆ సంవత్సరం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఆ వృషభ రాశి వారు వేసుకునవలసినటువంటి చాలా ప్రత్యేకతమైనటువంటి ఒక ప్రభావం ఒకటి కనబడతా ఉంది. ఒకటి ఏంటి అంటే బుధుడు అంటే పచ్చ వేసుకోవడము, పచ్చ రంగు వేసుకోవడము, పచ్చ దానం చేయడం, అంటే పచ్చ అంటే గడ్డి, అలాంటివన్నీ కొన్ని జరుగుతుంటాయి. సో దాని ద్వారా కూడా కొన్ని ప్రభావాలన్నీ కూడా వాళ్ళకి జీవితంలో కొత్త మార్పు రావటం అనేది జరుగుతుంటాయి. ఓకే గురువుగారు, అదేవిధంగా ఈ వృషభ రాశి వారు వచ్చేసి ఏ ఆలయ దర్శనం చేయాలి, అలాగే వారు ఏ విధమైన దానం చేయాలి, ఒకవేళ దోషం లాంటిది ఏమైనా ఉంటే వారు ఏ విధమైన పరిహారం చేసుకోవాలి అంటారు? ఇక్కడ ఏంటంటే మనకి సర్పదోషం ఒకటి కనపడతా ఉంది. వృషభ రాశి వారికి ఏంటంటే సర్పదోషం అనేది ఒకటి కనపడతా ఉంది. ఆ సర్పదోషం అంటే జన్మ నక్షత్రం చూసుకున్నా, లేకపోతే మీ రాశి ఫలంగా చూసుకున్నా కొద్దిగా దోషం అనేది ఉంది, అతిగా లేదు. ఆ సర్పదోషం ఎందుకు ఉంది అప్పుడినా, ఎప్పుడైతే కూడా ఈ యొక్క గ్రహ దోషాలు చంద్రగ్రహణం, సూర్యగ్రహణం పట్టిన సమయంలో సరైనటువంటి గ్రహదోషాలు శాంతి చేయించలేనప్పుడు ఈ యొక్క ప్రభావం అనేది వెంటాడుతూ ఉంటుంటుంది. కాబట్టి వాళ్ళు ప్రత్యేకమైనటువంటి ఒక దానం చేయటం వల్ల అద్భుత ఫలితం రావటం అనేది జరుగుతుంది. ప్రత్యేక దానం ఏంటి అప్పుడినా వాళ్ళు ఏం చేయాలంటే సర్పం లాంటిది వెండిలో చేయించుకోవాలి. పోనీ మీకు ఆ శక్తి లేదంటే మీకు కాపర్లోనైనా కూడా మీకు దొరుకుతుంది. ఆ కాపర్లో పడగలాగా ఉంటుంది,
అది ఏం చేయాలి அப்படின்னா ఒక మంచిగా మట్టి ఒక పాత్ర తీసుకొని దాంట్లో నిండుగా నెయ్యి పోసి దాంట్లో పాము పడగని పెట్టేసి నాడి శాస్త్రం ప్రకారంగా వాళ్ళ పేద బ్రాహ్మణులకు ఎవరికైనా కూడా మీతో వచ్చిన దక్షిణ ఇచ్చేసి వస్త్రంతో పాటు వాళ్ళకి దానం చేయటం వల్ల ఈ యొక్క దోషం ఏదైతే స్వల్ప దోషం ఏదైతే ఉందో అది తొలగిపోవడానికి మంచి అవకాశం ఉంటుంది. ఓకే. ఇంకోటి ఏంటంటే ప్రత్యేకమైన ఆలయం. ఆలయ దర్శనం. ఈ ఆలయం ఏ ఆలయం దర్శనం చేసుకుంటే బాగుంటుంది அப்படின்னா మీరు ప్రతి రావు కాలములో ఎవరికైనా కూడా ఏ గ్రహస్థులైనా కూడా మేషరాశి వాళ్ళకి నుంచి కావచ్చు మీన రాశి వరకు కూడాను ఈ రావుకాలం చాలా విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. ఈ వృషభ రాశి వాడు ఏంటంటే ప్రత్యేకంగా రాహుకాలంలో దీపార్థన చేయటం. ఓకే. రాహుకాలం దీపార్థం అంటే మధ్యాహ్నము మంగళవారం 3:30 నుంచి 4 వరకు రావుకాలం ఉంటుంది. ఆ రావుకాలం దుర్గాదేవికి ప్రత్యేకంగా మీరు ఆవు నెయ్యితో కావచ్చు లేదంటే నూనెతో కావచ్చు మీరు ప్రత్యేకంగా దీపార్థన చేస్తే అతీతమైన వంటి ఫలితాలు రావటం జరుగుతుంది. ఆ సంవత్సరం అంతా కూడా మీరు అనుకున్న వంటి ఏదైనా కూడా మంచి సక్సెస్ఫుల్ కలగడానికి భావం ఉంటుంది. మరి వీరు ఏ విధమైన దానం చేయాలి అంటారు గురువు గారు? వీరు ప్రత్యేకంగా వృషభ రాశి వారికి దానం చేయటం ఏదంటే గోదానంకి చాలా విశేషం. గోదానం అంటే గోశాలకు వెళ్ళేసి అక్కడ ప్రత్యేకంగా వాళ్ళు తోచిన వంటి పచ్చకు బుధగ్రహానికి సంబంధించినటువంటిది కాబట్టి గడ్డి దానం చేయటం చాలా విశేషం. గోమాతకు విశేషమైనటువంటి ఒక ఫలితం రావటం అనేది జరుగుతుంది. ఓకే గురువు గారు, తదుపరి వచ్చేసి మిథున రాశి. సో ఈ మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది 2024 అనేది ఒక్కసారి తెలియజేయరా? తప్పకుండా అమ్మా. మిథున రాశి వారికి కూడా చాలా 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 బాగుంటుంది. కొన్ని గ్రహాలు వ్యతిరేకిస్తున్నప్పటికీ కొన్ని గ్రహాల ద్వారా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతూ ఉంది. సో పెద్దగా మీరు చింతించే అవసరం లేదు. మిథున రాశి వారికి ఈ గ్రహ అనుకూలం ప్రకారంగా మీరు చేయవలసినటువంటి విధి విధానాలు ఉన్నాయి. సో కొన్ని గ్రహాలు అనుకూలంగా ఇస్తున్నాయి, కొన్ని గ్రహాలు అనుకూలంగా ఇవ్వటం. ఏంటి గ్రహణాలు అనుకూలంగా ఇస్తాయి అంటే శుక్రుడు కావచ్చు, గురుడు కావచ్చు, బుధ గ్రహం కావచ్చు, మన కేతు గ్రహం కావచ్చు. ఈ 4 గ్రహాలు సహకరించకపోతే ఫైనాన్స్ పరంగా కొన్ని ఇబ్బంది పడడానికి అవకాశాలు ఉంటాయి. ఏదైతే కూడా వాళ్ళు కన్స్ట్రక్షన్స్ చేయాల్సుకున్నా, ఇంకేదైనా పెట్టుబడి పెట్టాలనుకున్నా, ఏదైనా బిజినెస్లో కొత్తగా పెట్టాలనుకున్నా కూడా ఈ సంవత్సరంలో అది ప్రత్యేకంగా కొద్ది దోషాలు కనపడుతుంటాయి. సో దానికి సంబంధించిన వంటి ఏదైనా కూడా దానం కానీ పూజ పునస్కారాలు చేసుకుంటే సరిపోతుంది. అయితే ఇది వరకు మనకు వచ్చిన వంటి మెయిల్స్ మెసేజ్ ద్వారా గురుగారు మేము ఎన్నో జపాలు చేయించుకున్నాం, ఎన్నో శాంతి చేసుకున్నాం, ఎన్నో ఆలయాలు దర్శనం చేసుకున్నప్పటికీ కూడా మాకి సరి అయినటువంటి ఒక ప్రభావం అనేది మనకు కనపడటం లేదు. నాడీ శాస్త్రంలో కావచ్చు మరి విశేషమైనటువంటి ఏదైనా పూజ ఉంటే వివరించాలని కూడా మనకి చెప్పడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఈ 2024 సంవత్సరం అంటే గత సంవత్సరం కానీ ఈ సంవత్సరంలో మీకు బెటర్గా మీకు మంచి మార్పులు ఉండడానికి అవకాశం ఉంటుంది. వివాహం అవ్వడానికి అవకాశం లేదు. ఎందుకంటే గత 2-3 సంవత్సరాల నుంచి వివాహానికి ఎదురు చూసే వాళ్ళకు కూడా ఈ సంవత్సరం మంచి శుభవార్త వినడానికి మంచి అవకాశం, ఖచ్చితంగా వివాహం అవుతుంది అంటారా? వివాహం అవ్వడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ కొత్త తేజతత్వం రావటం అనేది జరుగుతుంది. భయపడవలసిన ఏమి లేదు. ఓకే. ఓకే గురుగారు, ఈ మిథున రాశి వారు ఆలయ దర్శనం ఏ ఆలయాలను చేసుకోవాలి, అలాగే వచ్చేసి ఏంటంటే వాళ్ళు ఏమేమి దానం చేయాలి, ఒకవేళ వాళ్ళ జాతకంలో కనుక దోషాలు లాంటివి ఏమైనా ఉంటే వారు ఏ విధమైన పరిహారం చేసుకోవాలి అంటారు? మిథున రాశి వాళ్ళు ఆలయ దర్శనం அப்படின்னே వాళ్ళు ప్రత్యేకంగా మహావిష్ణు ఆలయం దర్శనం చేసుకోవాలి. ఓకే. మహావిష్ణు அப்படின்னே ఏదైతే కూడా మనకి వెంకటేశ్వర స్వామి ఆలయం ఉందనుకోండి, అక్కడికి వెళ్ళేసి విష్ణు పారాయణం చేయటం, విష్ణు సహస్రనామ చేయటం. ఆ విష్ణు సహస్రనామ వచ్చేసి ఎన్నిసార్లు చేస్తారు అప్పుడే అనుకుని మనం ఇన్నిసార్లు సంఖ్యను పెట్టలేము. భగవంతునికి ఎన్నిసార్లు చేసినా కూడా తక్కువే. కాబట్టి అది ఒక సంఖ్య అని మనం చెప్పకుండా, సో మీరు 3 సార్లు చదువుకోండి, 5 సార్లు చదువుకోండి, కానీ కంపల్సరీగా 11 శనివారాల పాటు కూడా వెంకటేశ్వర స్వామి ఆలయానికి మీరు వెళ్ళి స్వామికి విష్ణు సహస్రనామ మీరు అంటే కొంతమందికి చదవడానికి నోటికి రాకపోవచ్చు. కొంతమంది ఏంటంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని బుక్స్ పెట్టుకొని చదివే వాళ్ళు ఉంటారు. సో ఆ రకంగా కూడా చదువుకోండి. కానీ ఎక్కువ శాతము చదవడానికి ప్రయత్నం చేస్తే
అద్భుత ఫలితం రావటం జరుగుతుంది. వెంకటేశ్వర స్వామికి విశేషంగా తులసి దళాలతో స్వామివారికి ఏంటంటే తులసి దళాలతోని అలంకరణ చేసి స్వామికి ప్రత్యేకంగా తులసి దళాలతోనే అర్చన చేయటం చాలా విశేషం. వాళ్ళకి అధికమైనటువంటి ఒక ఫలితం రావడానికి వాళ్ళకి జరుగుతుంది. 2024వ సంవత్సరంలో అతీతమైనటువంటి బలము రావాలి, అతీతమైనటువంటి శక్తి రావాలి. అవిన్ను మహావిష్ణువు ఒక అనుగ్రహం వీళ్ళపైన ఉంటేనే అవుతుంది. దానం వచ్చేసి బ్రాహ్మణులకి దానం చేయటం వల్ల ఏమి దానం చేస్తారు అంటే, ఎందుకంటే 4 గ్రహాలు కొద్దిగా వ్యతిరేకిస్తున్నాయి కాబట్టేసి మీరు అన్నీ కలిపేసి మీరు ఈ బియ్యం కానీ గోధుమలు కానీ లేదంటే ఏదైనా వాళ్ళ శక్తి తగినట్టుగా దానం చేస్తే సరిపోతుంది. లేదు మేము ఒకటే దానం చేయాలనుకుంటున్నాము అంటే మీరు డబ్బులు కూడా రూపంగా మనం దానం చేసుకోవచ్చు, దక్షిణ రూపంగా. అంటే అన్ని పదార్థాలు కూడా ఇప్పుడు ఇవాళ రోజుల్లో టైం ఉండట్లేదు ఎవరు కూడా, కాబట్టి దక్షిణ రూపేణ వాళ్ళకి ఇచ్చి వస్త్రం ఇచ్చి నమస్కారం చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు రావుతుంది. నవగ్రహ ప్రదక్షిణ చేయటం వల్ల అతీతమైనటువంటి ప్రదక్షిణ జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ కొంతమంది నవగ్రహాలు వచ్చేసి ఒకటేసారి తిరుగుతూ ఉంటారు, కానీ ఎప్పుడు కూడాను క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ 3 అండ్ యాంటీ క్లాక్ వైజ్ 3 సార్లు తిరగాలి. క్లాక్ వైజ్ 3 సార్లు, యాంటీ క్లాక్ వైజ్ 3 సార్లు, అట్లా తిరుగుతూ 6 సార్లు చేయాలి. అంటే గురుగారు 9 గ్రహాలుగా 9 సార్లు తిరగాలి కదా అని కూడా అంటుంటారు. తక్కిన 9 వచ్చేసి మీరు శివాలయం తిరగాల. ఆ శివాలయం కూడాను క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఎప్పుడు కూడాను సూత్రంకి అడ్డం రాకుండా తిరుగుతూనే ఆ ఒక అద్భుతమైన ఫలితం రావటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ విధానమైనటువంటి ఈ రాశి వాళ్ళు చేసుకుంటే ఈ సంవత్సరంలో ఎటువంటి కూడా కష్టం పడకుండా, అంటే కష్టం ఉంటుంది, గ్రహాలు అనేది దానిపైన ఎఫెక్ట్ పడకుండా అద్భుత ఫలితం రావటం అనేది జరుగుతాయి. ఓకే గురుగారు, ఒకవేళ మిథున రాశి వారి జాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నా కానీ సో వారు ఏ విధమైన పరిహారం చేసుకోవాలి అంటారు? పరిహారం అప్పుడే ప్రత్యేకమైనటువంటి శాంతి జపము చేసుకుంటే చాలా మంచిదమ్మా. వాళ్ళ పేరు నక్షత్రం పైన వాళ్ళ రాశి పైన జపాలు చేయించుకుంటే అద్భుత ఫలితం లభిస్తుంది. మీరు అదే విధంగా ఏంటంటే కొంతమంది ఆలయ దర్శనం చేసుకుంటూ ఉంటారు కాబట్టి సో ఈ రాశి వారు ఏ ఆలయ దర్శనం చేసుకుంటే బాగుంటుంది అంటారు? ఇది వరకు నేను చెప్పానమ్మా, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం తిరగడం, అది 11 వారాలు లేదంటే 7 వారాలు 8 వారాలు పట్టుకు తిరిగితే అద్భుత ఫలితం లభిస్తుంది. గురువుగారు, తదుపరి రాశి వచ్చేసి కర్కాటకం రాశి. సో ఈ కర్కాటక రాశికి వారి జాతక రీత్యా ప్రభావం చూసుకున్నట్లయితే సో ఈ 2024 సంవత్సరంలో సో వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఈ ఆంగ్లేయ నూతన సంవత్సరంలో వాళ్ళు ఎదురు చూసేవంటి ఒక ఫలితాలు ఎలా ఉంటాయి? ఈ కర్కాటక రాశి వారికి ఎప్పుడెప్పుడు నా రాశి ఎలా ఉంటుందా అని ఎదురు చూస్తుంటారు. ఎక్కువ శాతము మనకి శాస్త్రం పంచాంగం వచ్చేసి మనకి ఉగాదిని చూడటం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ బిఫోర్ ఎలా ఉంటుంది అనేసి వాళ్ళు తెలుసుకోవడం ఆరాటం ఎలా ఉంటుంది అని సాంగ్లే ప్రకారంగా. సో ఒకటి ఏంటంటే మనకి ఏదైనా కూడా అడ్వాన్స్గా తెలుసుకోవాలని ఆశగా ఉంటుంది మన వీక్షబంధువులకు అందరు కూడా. తప్పకుండా మీరు ఎదురు చూసినట్టుగానే మీకు ఆశ విధానంగా అంటే నిరాశ పడకుండానే ఉంది. కర్కాటక రాశి చాలా అద్భుత ఫలితంలోనే ఉంది. ఒకటి ఏంటంటే ఇక్కడ మనకి కొన్ని గ్రహాలు అంటే 9 గ్రహాల్లో ఒక 7 గ్రహాలు మనకి సహకరిస్తుంటుంది. తక్కిన ఉన్నటువంటి గ్రహాలు ఏదైతే ఉన్నాయో ఆ 2 గ్రహాలు కొద్దిగా వ్యతిరేకించడం వల్ల కొన్ని దోషాలు వాళ్ళకు రావడం జరుగుతుంది. కర్కాటక రాశి వాళ్ళకి ఏంటి అంటే ఒంటరితనం అనేది ఎక్కువ శాతం ఉంటుంటుంది వీళ్ళకి. అంటే కొంతమంది ఏంటంటే లేట్ మ్యారేజెస్ చేసుకోవడం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వాళ్ళ జీవితం కొంతమంది బ్యాచిలర్స్ లైఫ్స్ లీడ్ చేస్తుంటారు. సో అలాంటి వారికి కూడాను ఒక మంచి వార్త ఈ యొక్క జరుగుతూ ఉంటుంది. సో ఎంతవరకు కూడాను వాళ్ళు ప్రయత్నం చేసినప్పటికి కూడా లభ్యం కాని వంటిది ప్రభావం ఈ 2024లో కొన్ని గ్రహాల ద్వారా వాళ్ళకి అనుకూలంగా ఇచ్చేటట్టుగా ఉంటుంది. కొన్ని విశేషమైన వంటి శక్తిపీఠాలు కావచ్చు, విశేషమైన వంటి జ్యోతిలింగాలు ఉంటాయి కదమ్మా, శివలింగాలు, అటువంటి ఆలయాలకు వెళ్ళి దర్శనం చేసుకోవడం వల్ల అద్భుత ఫలితం లభించడం జరుగుతుంది. గురువుగారు, అదే విధంగా ఈ కర్కాటక రాశిలోని దోషాలు ఏమైనా ఉంటే సో వారు ఏ విధమైన పరిహారం చేసుకోవాలి? ఒకటి ఏంటంటే వీళ్ళకి ప్రత్యేకంగా రాహు కేతు ఎదురు చూస్తుంది, ఎదురు ఉంది, తక్కిన గ్రహాలు సహకరిస్తుంది. కాకపోతే ఈ 2 గ్రహాలు కూడాను ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఎదురు ఉండడం వల్ల కొద్దిగా దోషం అనేది చాలా వరకు అంటే కొద్దిగానే ఉంటే
90% మాక్సిమం మనకి 80-60 ఉండాలి. 90% ఉంది కాబట్టి వీళ్ళు ప్రత్యేకంగా కుంభకోణం కానీ శ్రీకాళహస్త్రీలు కానీ అటువంటి ఆలయాలకు కలిసి ప్రత్యేకంగా శాంతి చేసుకోవడం వల్ల అద్భుత ఫలితం రావటం అనేది జరుగుతుంది. అది స్త్రీ కావచ్చు, పురుషు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఓకే. ఆరోగ్యపరంగా మీరు ఏదైనా ఇబ్బంది పడుతున్నారా, శారీరకంగా మీరు మంచంలోనే పడుకొని ఉంటున్నారా, మెడికల్గా బాగా ఇదవుతున్నారా, వాళ్ళు అంతా కూడా రీకవర్ కావడానికి ఈ సంవత్సరం బాగా సహకారంగా ఉంటుంది. సో ఎలా సహకారం అవుతుందంటే ఈ ఏదైతే కూడా సర్పదోషం ఉంటుందో దానికి కావాల్సినటువంటి అంటే రాహు అయినా కేతు అయినా సర్పదోషానికి సంబంధించినవి అవును. ఉంటుంది. దానికి ప్రత్యేకమైనటువంటి హోమాలు కానీ జపాలు కానీ శాంతి కానీ చేసుకుంటే వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఒక దేహ Energy. శుద్ధి, దేహానికి కావాల్సినటువంటి బలము, దేహానికి కావాల్సినటువంటి ఒక శక్తి వాళ్ళకి రావటం అనేది జరుగుతుంది. ముఖ్యంగా మా ఘటన ఏంటంటే శక్తి పీఠాల్లో చేసుకుంటే చాలా అద్భుత ఫలితం రావటం జరుగుతుంది. ఎందుకు అప్పుడే ఈ ప్రత్యేకమైనటువంటి శక్తి పీఠాలు చేయటం వల్ల ఎందుకు అంటే దాంట్లో వైబ్రేటిక్ పాజిటివ్ ఎనర్జీస్ అనేది చాలా ఉంటాయి. ఓకే. సో ఎవరైనా కూడా నెగటివ్తో బాధపడిన వాళ్ళు ప్రత్యేకంగా ఆ ఆలయాలకు వెళ్ళినప్పుడు అంటే ఇప్పుడు సోమనాథ్ లింగేశ్వర స్వామి ఉన్నారు గుజరాత్లో. సో అక్కడికి వెళ్ళి చేసుకుంటే అద్భుతం. లేదంటే ఇక్కడ మన త్ర్యంబకేశ్వరం, నాసిక్ త్ర్యంబకేశ్వరంలో అక్కడ విశేషమైనటువంటి పూజలు చేస్తూ ఉంటారు. లేదా అప్పుడే ఇక్కడ కుక్కిలో మన దక్షిణ భారతంలో కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంది, అక్కడ కూడా చాలా విశేషంగా చేస్తుంటారు. సో ఇటువంటి ఒక పవిత్రమైనటువంటి ఆలయాల్లో అంటే అన్ని ఆలయాలు పవిత్రం, అపవిత్రమని ఏది ఉండదు. అన్ని ఆలయాలు పవిత్ర. కాకపోతే ఏంటి అంటే స్వయంభూగాని వెలిసినటువంటి ఇప్పుడు మన వెంకటేశ్వరుడు వాళ్ళు ఉన్నారు తిరుపతిలో, వారు స్వయంగా ఎక్కడైనా నడమాడుతూ అయినా చేసిన ఎవరు చెక్కింది శిల్పం కాదు, ఆయన స్వయంగా వెలిసినటువంటి మహా అద్భుతమైనటువంటి శిల్పం. కాబట్టి అక్కడ వెళ్ళిన వాళ్ళు నిమిషం పాటుకు నిలిస్తే చాలా ఒక మత్తులో ఉండిపోతారు. సో ప్రత్యేకంగా ఈ రాశి వాళ్ళకి ఏంటి అంటే దోష నివర్ధనం కోసం శ్రీకాళహస్తి కానీ కుక్కి సుబ్రహ్మణ్యం కానీ ఇంకేదైనా మంచి ప్రత్యేకమైనటువంటి జ్యోతిలింగాలు సంబంధించినటువంటి ఆలయాలకు వెళ్ళి శాంతి చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితం రావడం జరుగుతుంది. ఈ సంవత్సరం అంతా కూడా మీకు ధన ప్రాప్తి తిరుగు లేకుండా చూసుకోవచ్చు. సో ఓకే గురువు గారు, సో ఈ రాశి వారు వచ్చేసి ఏమేమి దానం చేస్తే బాగుంటుంది అంటారు? వీళ్ళకి ఏంటంటే రాహు కేతు ఎదురు చూస్తున్నారు కాబట్టి వీళ్ళకి ప్రత్యేకంగా ఎరుపు రంగు వంటి వస్త్రము, మళ్ళా ఇంకోటి ఏంటంటే పసుపు వర్ణం వంటి వస్త్రాలు దానిపైన దక్షిణ పెట్టేసి పేద బ్రాహ్మణులకు దానం చేయటం వల్ల అద్భుత ఫలితం లభిస్తుంది. గురువుగారు, తదుపరి రాశి వచ్చేసి సింహరాశి. సో ఈ సింహరాశి వారి జాతక రీత్యా ప్రభావం చూసుకున్నట్లయితే ఈ 2024 సంవత్సరంలో సో వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? సింహరాశి పేరులోనే సింహం కనపడుతుంది, దానికి మనకి పేరు పెట్టేదానికి అవసరమే లే. కానీ చాలా మంది అంటారు కదా గురుగారు, రాశి సింహం ఉందిలే కానీ మనిషి మాత్రం అలా లేదు, జాతకం కూడా అలా లేదు అనేసి చెప్తుంటారు. దానికి ఏ ఇబ్బంది లేదు. వాళ్ళకి ఏమైనా ఎక్కువ శాతము హెల్పింగ్ నేచర్ బాగుంటుంది. సింహరాశి వాళ్ళకి ఎప్పుడైనా అందరికి హెల్ప్ చేయాలని, అందరితో కలిసిపోవాలని, అందరికి ఇది సోషల్ మైండ్గా ఉండేవాళ్ళు ఉంటుంటారు. సో ఇది ఒక రాశి వాళ్ళకి ఎప్పుడైనా వెనపొడు పోసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఎందుకంటే సింహం రాశి ఎలాంటి అంటే దేనికి భయపడింది, దేని కూడా భయపడలేంది కాబట్టి అది ఏమవుతుందంటే ఆ ఒక ప్రభావం అనేది కనపడుతూ ఉంటుంది. సో దీనికి ప్రత్యేకంగా 4 రాశులు అనుకూలంగిస్తున్నాయి, 3 రాశులు వ్యతిరేకిస్తున్నాయి, తక్కిన రాశులు కూడా అనుకూలంగిస్తున్నాయి. కాబట్టి పెద్దగా మనం ఇదిగా లేదు. ఇప్పుడు ఏంటి అంటే ప్రత్యేకమైనటువంటి ఒక జపాలు కానీ శాంతి కానీ హోమాలు కానీ చేసుకుంటే అద్భుత ఫలితం రావటం అనేది జరుగుతూ ఉంటుంది. గ్రహస్థితి సింహరాశి వాళ్ళకి ప్రత్యేకంగా ఎప్పుడైతే కూడా అష్టమి సమయంలో ఎప్పుడైతే కూడా ప్రదోషకాలం అష్టమి సమయంలో ఆ సమయంలో వెళ్ళి ప్రత్యేకంగా ఆలయంని దర్శించుకోవడం వల్ల అద్భుత ఫలితం లభిస్తుంది. అంటే సాధారణంగా మేము రోజు ఆలయం వెళ్తుంటామండి. వీళ్ళు ఏంటంటే సోషల్ మైండ్గా ఉంటారు కాబట్టి ఎక్కువ శాతము రాజకీయ రంగంలో ఉండటం, ఏమా మళ్ళీ తర్వాత యాక్టివిటీస్ కెమెరాలో ఉండటం, మళ్ళీ ఇంకా ఏదైనా కూడా వర్కింగ్ ఇంట్లో కూర్చోరు వీళ్ళు. సాధారణంగా ఎక్కువ శాతం ప్రజల్లోనే ఉండడానికి ప్రయత్నం చేస్తారు, ఏదో ఒక పని చేసుకుంటూ యాక్టివిటీగా ఉంటారు. సో ఈ యాక్టివిటీ అంతా కూడా వీళ్ళకి సక్సెస్ఫుల్ కలగాలంటే ప్రత్యేకంగా వీళ్ళు ఏంటంటే గ్రహస్థితి అనుకూలంగా ఉండేటట్టు విధానంగా వాళ్ళు జపాలు హోమాలు చేసుకుంటే అద్భుత ఫలితం రావడం జరుగుతాయి.
ఓకే గురుగారు, ఈ సింహరాశి వారికి వచ్చేసి ఏంటంటే కొంతమంది ఉద్యోగస్తులు ఉంటారు, రాజకీయ నాయకులు ఉంటారు, విద్యార్థులు ఉంటారు, వివాహం చేసుకున్న వారు ఉంటారు కాబట్టి సో వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు ఎప్పుడైతే కూడా గత సంవత్సరంలో అంటే హ్మ్. 2023వ సంవత్సరంలో ఎవరికైనా కూడా సంతానం కలగలేని వారికి హ్మ్. ఈ సంవత్సరం సంతానం కలగడానికి అవకాశం ఉంటుంది. ఓకే. గత సంవత్సరం ఎవరికైతే కూడా కళ్యాణం కలగలేని వారికి కళ్యాణం జరగడానికి అవకాశం ఉంటుంది. గత సంవత్సరం ఎవరైతే కూడా ఉద్యోగానికి ఎదురు చూసి నిరాశపడిన అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు గవర్నమెంట్ కావచ్చు, ఉద్యోగం గానీ. ఇంకేదైనా కావచ్చు. హ్మ్. ఎందుకంటే ఆధారం అదే ఉంటుంది కాబట్టేసి ఆ ఆ ఒక ఉద్యమం ఫలితం కోసం కూడా దీనికి ఒక 24 సంవత్సరాల్లో ఖచ్చితంగా ఉద్యోగం రావటం అనేది కూడా జరగటం అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా సింహరాశి వాళ్ళు ఏదైతే అనుకున్నటువంటి పని ఉంటుందో అది అయ్యేంత వరకు కూడాను వాళ్ళు హ్మ్. ఊరుకోరు. కంప్లీట్ చేసేస్తారు. ఆ వర్క్ అంతా సో కూడా పట్టుదలతో ఉంటారు. పట్టుదలతోని ఏదైనా సాధించవలసిన ఒక శక్తి, వాళ్ళ ధైర్యం అనేది మనకు కనపడతా ఉంది. హ్మ్. మీరు దానికి ఏ మాత్రము భయపడే విషయం లేదు. ప్రత్యేకంగా ఈ యొక్క ధైర్యంతోనే మీరు ముందు అడుగు వేయండి. మీకు అన్నీ కూడా గ్రహాలు అనుకూలంగా కొన్నన్ని గ్రహాలు వ్యతిరేకించినా తక్కిన గ్రహాలు మీకు అనుకూలంగా ఇస్తాయి. మీకు అద్భుతమైనటువంటి ఫలితం రావడం కూడా జరుగుతాయి. ఓకే గురుగారు, ఈ సింహరాశి వారి జాతకంలో వచ్చేసి ఎటువంటి దోషాలున్నా సో ఆ దోషాలని తొలగిపోవాలి అనుకుంటే సో వారికి ఏ విధమైన పరిహారం చేసుకోవాలి అంటారు? వీళ్ళు ఏంటంటే ప్రత్యేకమైనటువంటి హోమాలు చేసుకోవాలి. ఓకే. హోమాలు వచ్చేసి ఎప్పుడు చేయాలంటే అమావాస్య ముందు ఎప్పుడు చేయకూడదు. అమావాస్య పోయిన తర్వాత పౌర్ణమి అంటే పాడ్యమి నుంచి ఎప్పుడైనా కూడా మీరు అప్పుడు శాంతి చేసుకోవడం చాలా విశేషం. అది రాహు గ్రహానికి కావచ్చు, గురుగ్రహానికి కావచ్చు, కేతు గ్రహానికి కావచ్చు. ఈ 3 గ్రహాలకు ప్రత్యేకమైనటువంటి హోమాలు చేసుకోవడం వల్ల అతీతమైనటువంటి ఫలితాలు రావటం అని జరుగుతుంది. చాలా అద్భుతంగా కనిపిస్తాయి. మీరు అనుకున్నటువంటి ఏదైతే ఉందో సక్సెస్ఫుల్ కలగడానికి మంచి అద్భుతమైనటువంటి యోగం అనేది కనపడుతుంది. గురువు గారు, అదే విధంగా చూసుకున్నట్లయితే సింహరాశిలోని ప్రేమికులకు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఎందుకంటే చాలా మంది అనుకుంటారు అయ్యో మాది ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అని చూసుకుంటారు కదా. ఎక్కువ శాతం సింహరాశి వాళ్ళకి లవ్ మ్యారేజెస్ జరుగుతాయి. ఎక్కువ శాతము వాళ్ళకి లవ్ మ్యారేజెస్ జరుగుతాయి, కానీ అదే విధానంగా విడాకులు కూడా జరుగుతాయి. ఓకే. సో ఇక్కడ 2 ఉంది, పాలు ఉంది, పెరుగు ఉంది, విరుగుడు ఉంది, 2 ఉన్నాయి. కాబట్టి ఏదైనా కూడా పెద్దల ఒక ఆలోచనతో పెద్దలు సూచించిన వంటి సంబంధాలు చేసుకుంటే వీళ్ళు లైఫ్ లాంగ్ లో బాగుండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సింహరాశి ఏంటంటే ప్రతి వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది. వీళ్ళ జాతకాలు 2 వ్యూహాలు ఉంటాయి. ఇప్పుడు కూడా జాతకంలో కంపల్సరీ ఉంటాయి. 2 వ్యూహాలు కంపల్సరీ ఉంటుంది. కాబట్టి అది నక్షత్రాలు తిథులు బట్టి కొన్ని ఉంటాయి. సో అవంతా కూడాను పోవాలి అంటే పెద్దలు చెప్పినటువంటి వివాహం చేసుకుంటే చాలా మంచిది. ఒకవేళ ప్రేమించుకొని మీరు వివాహం చేసుకోవాలనుకుంటే అది కూడా మీ పెద్దవాళ్ళకి చెప్పి వాళ్ళ ఒక సహాయ సహకారం తీసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. గురువు గారు, అదే విధంగా చూసుకున్నట్లయితే సో వీరు ఏమేమి దానం చేస్తే బాగుంటుంది అంటారు? సింహరాశి వాళ్ళు ప్రత్యేకంగా కొబ్బరి నూనె ఒక దోసడు అంటే అమ్మా ఒక పాత్రలో కొబ్బరి నూనె, దాంట్లో 1 గ్రాము చిన్న 1 మిల్లీగ్రామ్ దాంట్లో బంగారం వేసి ఒక బ్రాహ్మణికి దానం చేయడం వల్ల అతీత దోషము పోయి ఐశ్వర్య ప్రాప్తం కలగటం అనేది జరుగుతుంది. ఇది ఏంటి స్వామి కొబ్బరి నూనె దానం చేయటం ఎక్కడ వెళ్ళేది అంటే ఇది వచ్చేసి కేరళ, కర్ణాటక, తమిళనాడులో చేసేవంటి విశేషమైనటువంటి కైంగర్యం. సో ఇది పురాణ ఆచారంగా వచ్చేవంటి దానం. ఎక్కువ శాతం గోధుమలు, బియ్యము, మినువులు, పప్పులు, కందులు ఇవే కదా దానం చేసేది. నూనె దానం చేయడంలో కూడా 5 రకాలైనటువంటి నూనె దానం చేసుకోవచ్చు. ప్రధానమైనటువంటి దానం ఏంటి అంటే ప్రత్యేకంగా కొబ్బరి నూనె. రెండవది వచ్చేసి నెయ్యి వస్తుంది. మూడవది వచ్చేసి నువ్వుల నూనె వస్తుంది. అది వారి ఒక శని ప్రభావం బట్టి, వాళ్ళ పీడితులు బట్టి, వాళ్ళ ఒక సెక్షన్స్ బట్టి దానం చేయటం జరుగుతుంది. సో సింహరాశి వాళ్ళు కొబ్బరి నూనె దానం చేయటం వల్ల దాంట్లో 1 గ్రామ్ బంగారం కానీ 1 మిల్లీగ్రామ్ కానీ పెట్టి ఆ బ్రాహ్మణుడికి దానం చేయటం వల్ల అద్భుత ఫలితం రావటం జరుగుతాయి. ఓకే గురుగారు, అదే విధంగా చూసుకున్నట్లయితే ఈ సింహరాశి వారు వచ్చేసి ఏ ఆలయ దర్శనం చేసుకుంటే బాగుంటుంది అంటారు ఈ సంవత్సరం? లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వెళ్ళి ప్రదక్షిణ చేయటం, పూజించడం వల్ల మంచి అతీత ఫలితం రావటం అనేది జరుగుతాయి. గురువు గారు, తదుపరి వచ్చేసి కన్యా రాశి.
సో ఈ కన్యా రాశి వారికి ఈ 2024లోని జాతక రీత్యా ప్రభావం చూసుకున్నట్లయితే సో వారికి ఏ విధంగా ఉండబోతుంది? కన్యా రాశి వారికి ఎప్పుడెప్పుడా అని కళ్యాణం ఎదురు చూసిన వాళ్ళకి అందరు ఈ సంవత్సరానికి శుభవార్త మీకు జరుగుతూ ఉంటుంది. సో కన్యా రాశి వాళ్ళకి ఏంటంటే గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం చాలా అద్భుత ఫలితం రావటం అనేది జరుగుతుంది. ఓకే. ఎందుకప్పుడే కన్యా రాశి వాళ్ళకి స్వయంకృతి అనేది చాలా ఉంటుంది. ఏముంటుందమ్మా? స్వయంకృతి. స్వయంగా వాళ్ళు ఏదైనా కూడా నేను సంపాదించుకోగలను, చేయగలను, కాన్ఫిడెన్స్ చాలా అద్భుతంగా వాళ్ళు ఉంటుంది. కానీ ఏదో రూపైన వాళ్ళని నిరాశపడుతూ కొద్దిగా స్టెప్ డౌన్ అవుతుంటారు. కానీ ఎప్పుడు కూడా కన్యా రాశి వాళ్ళు నిరాశపడకండి. మీకు అన్ని దేవతలు మీకు అనుకూలంగా ఉంది. అంటే 33,000 కోట్ల దేవి దేవత ఆశీర్వచనం ఈ యొక్క కన్యా రాశి వారికి చాలా చక్కగా వాళ్ళకి కనపడుతుంది. కాబట్టి అద్భుతమైనటువంటి ఆలయ దర్శనాలు చేసుకొచ్చిన వాళ్ళకు కూడా మంచి ఫలితం లభిస్తుంది. ఓకే. అదేవిధంగా చూసుకున్నట్లయితే గురువు గారు, సో ఈ కన్యా రాశిలోని ఉద్యోగులకు కానీ లేదంటే రాజకీయ నాయకులకు కానీ వివాహం చేసుకున్న వారికి కానీ సో వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ప్రాసెసింగ్ మనం చూసుకుంటే ఇప్పుడు కొన్ని సెక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఉద్యోగం పరంగా వాళ్ళు, మరి తర్వాత బిజినెస్ వాళ్ళు, మళ్ళీ ఇంకా రకరకాలమైనటువంటి రంగాల్లో ఉన్నవాళ్ళు ఉంటారు. అంటే స్పోర్ట్స్లో ఉండేవాళ్ళు కావచ్చు, ఆర్మీలో ఉండేవాళ్ళు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నవాళ్ళు కావచ్చు, అడ్వకేట్స్ కావచ్చు. సో వాళ్ళకి ఏంటంటే మనకి ఈ రాశిలో ఉన్నంటే వాళ్ళకి ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి, కళాకారులు కావచ్చు, నాట్య నృత్యంలో ఉన్న వాళ్ళకి ఎవరైనా కూడా ఎక్కువ శాతం ఏంటంటే వాళ్ళు కళని బాగా ఇష్టపడుతుంటారు. సో కళ అంటే ఏంటంటే పడుకున్నది వచ్చే కళ కాదు, రియల్ లైఫ్ కళ. సో సక్సెస్ఫుల్ కలగాలి. సో వాళ్ళకంతా కూడాను ఈ యొక్క 2024 సంవత్సరంలో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. వాళ్ళు అనుకున్నటువంటి పోస్టింగ్ రావటం కానీ, అనుకున్నటువంటి ప్రభావాలు రావటం కానీ చాలా అద్భుతంగా మనకు కనపడతా ఉన్నాయి. ఏ విధానమైనటువంటి భయపడే విషయం లేదు, అద్భుత ఫలితం లభిస్తుంది. ఓకే గురుగారు, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ కన్యా రాశిలోని సో వారికి జాతకరీత్యా ప్రభావంలోని కొన్ని దోషాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి సో ఆ దోషాలన్నీ తొలగిపోవాలి అంటే సో వారు ఏ విధమైన రెమెడీస్ చేసుకోవాలి అంటారు? కన్యా రాశి వాళ్ళకి ఉన్నవంటి దోషం ఒకటే ఉంది మా, ఏంటంటే కుజదోషం. ఆ కుజదోషము పోవాలి అంటే ప్రత్యేకమైనటువంటి కాళహస్తి దర్శనం చేసుకోవడం వల్ల మీకు ప్రత్యేకమైనటువంటి పోతుంది. కుజుడుకి సంబంధించినటువంటి ఎర్రటి వరాను ఏదైతే ఉందో అది దానం చేయటం. ఎర్రటి వరణం అంటే దాన్ని తెలుగులో మీరు ఏమంటారు? మాది ఎరుపు పప్పు, ఎరుపు వస్త్రాలు అంటారు. వస్త్రము పప్పుని ఒక ఎర్రపప్పు ఎర్రపప్పు అంటారు, అంతేనా? ఎర్రపప్పు అంటే కందుల్లాగానే మనకి ఎర్రపప్పు లాగా ఉంటుంది. ఆ ఎర్రపప్పు ఎర్ర వస్త్రము, దానిపైన మనకి ఆవు నెయ్యితో బ్రాహ్మణునికి దానం చేయటం. సో దానివల్ల ఏంటంటే కాస్త కుజదోషము పోయి అద్భుత ఫలితం రావటం జరుగుతుంది. కొన్ని రాష్ట్రాల్లో ఏం చేస్తారంటే కుజదోషం పోవాలంటే అరటి చెట్టుకు వివాహం చేసేసి అరటి చెట్టుని కొట్టేస్తుంటుంటారు. సో ఈ కొన్ని పరిహారాలు పూర్వీకులు పెట్టేవాడు. ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో ఇవన్నీ చేయట్లేదు. కానీ గత మీరు 50 సంవత్సరాలు వెనక చూసుకున్నా, 30 సంవత్సరాలు వెనక చూసుకున్నా ఏ దోషం లేకుండా అద్భుతంగా ఇప్పుడు నిండు 100 ఏళ్ళ పాటు కూడాను వివాహం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. 80 సంవత్సరాల పైన పడిన వాళ్ళు కూడా బాగుంది. ఎందుకున్నారు అప్పుడంటే వాళ్ళు అప్పుడే కనుబెట్టుకున్న వట్టి దోషాలు ఏదున్నా అది పరిహారం చేసుకున్నారు. కాబట్టి వాళ్ళ సంసారాలు ఏది కూడాను విడిపోకుండా పిల్లలతో, మనవాళ్ళతో, ముని మనవాళ్ళతో ఉన్నారు. సో ఈ మధ్యకాలం అవన్నీ కూడాను పట్టించుకోకపోవటం వల్ల ఈ యొక్క కేసులు కావడం, డైవర్స్ కలగటం, సో రకరకాలుగా ఇవన్నీ కానీ జరగటం అన్నీ జరుగుతుంది. సో ఏదైనా కూడా పెద్దల మాట వినడం, గురువుల మాట వినటం వల్ల మీకు అద్భుతం. సో మేము ఈ ముందు మీకు వస్తున్నామంటే మీ జాతకం కూడా మారిపోతుంది అనుకుంటున్నాను నేను. సో అద్భుత ఫలితం లభిస్తుందని. ఓకే గురువు గారు, అదే విధంగా చూసుకున్నట్లయితే దాంపత్య జీవితంలో కానీ లేదంటే ప్రేమికుల మధ్య కానీ, ఉద్యోగస్తులు కానీ సో వీరికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? దాంపత్యంలో కొద్దిగా ఇబ్బంది కలిగినప్పటికి కూడాను ఈ యొక్క సంవత్సరంలో బాగానే ఉంటుంది. ప్రేమికుల్లో దూరం అయిపోతారు. వీళ్ళకి ఎక్కువ శాతము ప్రేమకు దగ్గర దాకా వచ్చేసి మ్యారేజ్ అనేది ఆగిపోతూ ఉంటుంది. వీళ్ళకి రెండో మ్యారేజే జరుగుతుంది కన్యా రాశి వాళ్ళకి. సో వాళ్ళు ప్రత్యేకంగా
నిరాశ పడకూడదు, ఏదైనా ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళు ఉన్నటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అదే. అవును. సో ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు కూడా పోగొట్టకుండా మీరు ధైర్యంగా మీ యొక్క వర్క్ పైన మీరు ఉంటే అద్భుతమైన ఫలితం రావటం జరుగుతాయి. ఓకే గురువు గారు, అదే విధంగా చూసుకున్నట్లయితే సో వీళ్ళు ఏ ఏ ఆలయ దర్శనం చేసుకుంటే వీడికి బాగుంటుంది అంటారు? కన్యా రాశి వాళ్ళు ప్రత్యేకంగా లక్ష్మీదేవి ఒక ఆలయం శుక్రవారం పుట్టిన రావు కాలంలో ప్రత్యేకంగా 10:30 నుంచి 12 లోపు ఉన్నటువంటి రావు కాలంలో నిమ్మకాయ దీపం ఇస్తరాకులు నిమ్మకాయ దీపం పెట్టేసి పెట్టాలి. అది వచ్చేసి 11 శుక్రవారాలు కానీ 12 శుక్రవారాలు కానీ ఈ కన్యరాశి వాళ్ళు ఈ సంవత్సరం ఈ రకంగా చేసుకుంటే ఆ ఒక దేవి అనుగ్రహం ద్వారా అద్భుతమైన వైబ్రేషన్స్ రావటం జరుగుతుంది. వాళ్ళు అనుకున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అద్భుతమైన ఫలితాలు రావటం జరుగుతాయి. అయితే ఎప్పుడైతే కూడా చేస్తాము అంటే సాధారణ కొంతమంది ఏం చేస్తారంటే అమ్మ దీపము నేల మీద పెట్టేస్తారు. చాలా మంది దీపాన్ని నేల మీద ఎప్పుడు కూడా నేల మీద పెట్టకూడదు. ఎందుకు అని అడగవచ్చు మీరు. ఎందుకు అవినే ఎప్పుడైతే కూడాను నేలలో ఉన్న వంటిది పవర్స్ లాగేస్తాయి. మీరు చేసిన వంటి ఫలితం ఏముంటుంది? అందుకే ఎప్పుడైనా కూడా భోజనం చేసుకుంటే అప్పట్లో వాళ్ళు ఏం చేస్తారంటే పీట వేసుకుని భోజనం చేస్తారు, నేల మీద కూర్చొని చేయకూడదు. ఎందుకు ఒంటికి పట్టదు అనేసి పీట మీద కూర్చొని భోజనం చేసేది. ఇప్పుడు ఎవరు కూర్చుంటున్నాం డైనింగ్ టేబుల్ మీద అయిపోయింది. డైనింగ్ టేబుల్ అయింది. పీట వేసుకుని చేస్తేనే ఆ డైజెషన్ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో అది అవుతుంది. ప్లస్ అది కాకుండా వాళ్ళకి తిన్నవంటి ఒంటికి పడుతుందని చెప్తారు. సో అదే రకమైన అమ్మవారి ఆలయంలో ప్రత్యేకంగా అరిటాకు వేయటం, అరిటాకులో బియ్య పిండిను పసుపుతో తయారు చేసినటువంటి ముగ్గు వేసుకొని ప్రత్యేకంగా శ్రీచక్ర ఆకృతి చేసి దీపార్థన చేసి నమస్కారం చేస్తే అద్భుత ఫలితం లభిస్తుంది. వాళ్ళకు దిగ్విజయంగా ఈ సంవత్సరం అంతా కూడా తిరుగు లేకుండా ఉంటుంది. ఈ రకంగా ఖచ్చితంగా చేసి చూడండి, మంచి ఫలితం లభిస్తుంది. గురువు గారు, తదుపరి రాశి వచ్చేసి తులారాశి. సో ఈ తులారాశి వారికి 2024 సంవత్సరంలో చూసుకున్నట్లయితే జాతక రీత్యా ప్రభావంలో వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? తులారాశి వారికి వాళ్ళకి అద్భుతం, తిరుగులేని ఒక ఆయుధం. ఉన్న 4 నక్షత్రాలు కూడా చాలా అద్భుతంగా ఉంది. దాంట్లో వచ్చేసి పాదాలు సంఖ్య చూసుకున్నప్పుడు కూడా అద్భుతంగా ఉంది. తులారాశికి ఏంటంటే ప్రత్యేకమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి నక్షత్రము, అమ్మవారి ఒక సరస్వతి దేవి ఒక నక్షత్రం కాబట్టి ఈ ఒక విశేషమైన ఒక కైంగర్యం చేయటం అనేది ఉంటుంది. ఇప్పటి వరకు కూడా తులారాశి వారికి ఏంటంటే గురువు శుక్రుడు బాగా అనుకూలంగా ఉంది. తగ్గిన గ్రహాలంతా కూడాను బాగా అనుకూలంగా ఉన్నాయి. సో ఏదైతే కూడా వాళ్ళు అనుకున్నటువంటి పూర్వం అంటే 2023 సంవత్సరంలో నిరాశపడిన వాళ్ళు అంటే చిన్న చిన్న దానికి నిరాశపడుతుంటారు, ఏదైనా అలుగుతూ ఉంటారు. వీళ్ళకి ఏంటంటే ఒక మెంటాలిటీ ఎలా ఉంటే సోషల్ మైండ్ మెంటాలిటీగా ఉంటుంది. అందరితో కలుపుకుంటూ ఉంటారు, అందరితో మాట్లాడుతుంటారు, అందరు మన వాళ్ళు అంటారు, అందరినీ నమ్ముతారు వీళ్ళు. బేసిక్ మోసపోయేది ఎక్కడ అంటే నమ్మేదే. మన వాళ్ళ అని కదా అనేసి నమ్ముకుంటా ఉన్నప్పటికీ మీకు ఇక్కడ జరగటం అనేది జరుగుతుంటుంది. సో మీకు ఇక్కడ ప్రత్యేకమైన ఒక దృష్టి ఏం కనపడుతుంది అంటే తులారాశి వారికి అద్భుతమైన వంటి ఒక ఈ 2024 తారీఖు నాడు జాక్ పాట్ కొట్టడం ఉంది. జాక్ పాట్ అంటే అదృష్ట యోగం, గజయోగం, మహా గజయోగం పట్టబోతుంది. ఆ మహా గజయోగం ఏంటి? అది రాజకీయ నాయకులు కావచ్చు, అందరికి కావచ్చు, ఆ స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరికైనా కూడా గజయోగం పట్టేటువంటిది యోగం ఈ 2024లో మంచిగా అద్భుతమైనటువంటి యోగం ఉంది. కాబట్టి మొత్తానికి తులారాశి వారి ఈ సంవత్సరం మహారాజయోగం, వాళ్ళకి ఎటువంటి కూడా భయపడే విషయం లేదు. ఎందుకంటే శుక్రుడు ఉచ్చ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆ శుక్ర గ్రహణ ద్వారా శుక్రుడు అనుకూలంగా ఇస్తున్నాడు కాబట్టి మంచి ఫలితం లభిస్తుంది. అదే విధంగా గురువు గారు, దంపతులకు గాని లేదంటే ప్రేమికులకు గాని ఉద్యోగస్తులకు గాని సో వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? దాంపత్యం అంటే కొత్తగా వివాహమైన వారికి కానీ లేదంటే వివాహం చేసుకున్న వారికి కానీ ఇప్పుడు ఒకటి ఏంటంటే అమ్మా వాళ్ళకి అండర్స్టాండింగ్ ఒకటిగా ఉంటుంది. ఈ తులారాశి వాళ్ళు ఏంటంటే ప్రతి ఇదిలో అడ్జస్ట్మెంట్ అయిపోయే ఒక మెంటాలిటీ ఉంటుంది. సో ఒకవేళ కోపం వచ్చింది అనుకోండి, సునామీ కూడా ఆపుకోలేదు, బ్లాస్ట్ అయిపోతుంది.
ఎంతవరకు ఒప్పుకో ఉండాలో అంతవరకు మాత్రం వాళ్ళు కంట్రోల్ ఉండగలుగుతారు. లేదు అప్పుడే వాళ్ళకని కోపం వస్తే ఇంకా సునామీ వచ్చినా దాని రెట్టింపులుగా మారిపోతారు. సో ఒకటి ఏంటంటే ఎక్కువ శాతము అండర్స్టాండింగ్లో వెళ్తుంటారు, అండర్స్టాండింగ్లో చేస్తుంటారు. ముందు జాగ్రత్తగా ఆలోచించమంటే ఒక ఆలోచన వెలుగుంటుంది. అందుకే గజయోగము గజసిద్ధి అంటారు దీన్ని. అవును. ఏదైనా తులారాశి వారికి వాళ్ళకి ఎప్పుడైనా ముందు 6 నెలల తర్వాత ఎలా పరిస్థితి అనేది ప్లాన్ వేసుకుంటారు ముందుగానే. సో ముందు చూపు ఎక్కువ ముందు ఉంటుంది. చూపు ఎక్కువ ఉంటుంది. మ్మ్. సో ఇవాళ తినేస్తాము, ఈ రోజే అయిపోతుంది, ఈ రోజుకే అని కాకుండా మనకు ముందు తరాలకి ఎట్లా ఆ విధానమైనటువంటి ప్రభావంతో ఆలోచనతో మైండ్ సెట్టింగ్తో సో ఉంటారు. ఫ్యూచర్ ప్లానింగ్ కూడా ముందే వేసేసుకుంటారు వాళ్ళు. సో అదే విధానంగా ప్రేమికుల కొద్దిగా సాకారంగా ఉంటుంది, అసాకారంగా ఉంటుంది, అదిగా ఉంటుంది. దాంపత్య విధానమైనటువంటి సంతానం ప్రాప్తి కలగటం ఈ సంవత్సరం అంటే గత 2-3 సంవత్సరాల పెళ్లి అయినా కలగలేని వారికి కూడా ఈ 2024 మంచి సంతానం కలిగే యోగం కనపడుతుంది. ఎందుకంటే నాడి Okay. ఉచ్చ స్థానం ఉండడం వల్ల వీళ్ళకి మంచి శుభవార్త జరగటం అనేది జరుగుతుంది. మీకు కంగారు పడే Okay. విషయం ఏం లేదు. ఓకే, అదే విధంగా చూసుకున్నట్లయితే గురువు గారు, ఈ తులారాశి వారికి వచ్చేసి ఏంటంటే జాతకంలో కొంచెం దోషం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో అట్లాంటి దోషం ఉన్నవారు సో వారు ఏ విధమైన పరిహారం చేసుకుంటే బాగుంటుంది అంటే? ఎందుకంటే రాహు కేతు వ్యతిరేకిస్తారు. దీంట్లో ఏంటంటే రాహును తులారాశికి ఏంటంటే గురువు శుక్రుడు రాహు కేతు దీంట్లో 2 గ్రహాలు సహకరిస్తే 2 గ్రహాలు వ్యతిరేకిస్తుంటాయి. సో దానివల్ల వీళ్ళకి ఏంటంటే చేతికి దగ్గర దాకా వచ్చేవంటి డబ్బులు సడన్ గా ఆగిపోతాయి. సో చేతి దాకా వచ్చి చేయి జారిపోతాయి అంటారా? చేయి జారిపోదు, ఆగిపోతాయి. అక్కడతో ఆగిపోవడం అంటే మనం దాన్ని రికవర్ చేసుకోవడం ఎలాగా. ఆ రికవర్ చేసుకోవాలంటే దానికంటే ప్రత్యేకమైనటువంటి పూజ, ప్రత్యేకమైనటువంటి ఆలయ దర్శనము, ప్రత్యేకమైనటువంటి ఒక దీప దర్శనం చేసుకోవడం వల్ల దేనికి ఎందుకంటే కోటి దరిద్రానికి అనంత కోటి ఉపాయాలు మనకి ఆ సప్త ఋషులు మనకి ఇచ్చారు. ఆ ఇచ్చడం వల్లనే మనకి ఇప్పుడు ఇంతవరకు కూడా ఈ కలియుగంలో ఇంత జనాలు నడమాడుతున్నారు, ఇంత ఐశ్వర్యంగా ఉన్నారంటే పూర్వీకులు ఇచ్చినటువంటి ఒక విధానం ప్రకారంగా, మహర్షులు ఇచ్చినటువంటి శాస్త్రాల ప్రకారంగా, వేదాల ప్రకారంగానే మనం మూవ్మెంట్ అవ్వటం అనేది జరుగుతూ ఉంది. సో ఈ రకమైనటువంటి ఒక యోగ సిద్ధి జనాలు కూడా మనం అందించడం వల్ల కూడా అద్భుత ఫలితం రావడం అనేది కూడా జరుగుతుంది. ఓకే, సో అదేవిధంగా గురువు గారు చూసుకున్నట్లయితే సో ఈ తులారాశి వారి జాతకంలోని దోషాలు ఏమన్నా ఉంటే తొలగిపోవాలంటే ఏం చేయాలి ఏంటి అన్న రెమెడీస్ గురించి మాకు తెలియచేశారు. సో వారు ఏమి దానం చేస్తే బాగుంటుంది అంటారు? వీళ్ళకి ఏంటంటే ప్రత్యేకంగా సూర్యుడు అంటే రవి ఆ రవి ఎదురుస్తున్నాడు కాబట్టి గోధుమలు కిలంపావు గోధుమలు దానం చేయటం వల్ల అద్భుత ఫలితం లభిస్తుంది. సూర్యుడికి నమస్కారం చేయటం, సంధ్యావనం చేయటం కానీ, అంటే మీ బ్రాహ్మణులు కాదు కదా అంటే బ్రాహ్మణులు చేసేవంటిదే కాదు, ప్రతి వాళ్ళు కూడా చేసుకోవాల్సినటువంటి హిందూ సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఆచారం ఇది. సంధ్యావనం ఎప్పుడైనా ఉదయం నమస్కరించేది స్నానం చేసి స్వామివారికి నీళ్లు తులసి చెట్లు వదిలిపెట్టవు, ఓం ఆదిత్యాయ నమః ఇలా కొన్ని శ్లోకాలు అవన్నీ చేసుకొని ఇది చేసుకుంటే సరే. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధ గురు శుక్ర శని రాహు కేతవే నమః అని చెప్తూ సూర్యుని గాయత్రి మంత్రం చెప్పించుకొని మీరు ఆ నీళ్ళని ఆ తులసి కోటలో వదిలిపెట్టారనుకోండి, మీకు ఇంకా తిరిగి ఉండదు. అద్భుతమైనటువంటి వైబ్రేషన్. ప్రతి మంగళవారం నాడు ప్రత్యేకంగా చేసుకుంటే ఆరోగ్యపరమైనటువంటి విషయం పైన కూడా కొద్దిగా దృష్టి బాగా వహించవలసి వస్తుంది తులారాశి వారికి కొన్ని విషయాల్లో. ఎందుకంటే ఈ సంవత్సరం కొద్దిగా ఆరోగ్యపరంగా కూడా ఇబ్బంది కలిగే అవసరం ఉంటుంది కాబట్టి కొద్ది జాగ్రత్త పడితే సరిపోతుంది. ఓకే గురుగారు, సో అదే విధంగా చూసుకున్నట్లయితే సో మీరు ఏ ఆలయ దర్శనం చేసుకుంటే బాగుంటుంది అంటారు? తులారాశి వారు ప్రత్యేకంగా లక్ష్మీదేవి ఆలయం దర్శనం చేసుకొని అమ్మవారికి విశేషమైనటువంటి ఆవు నెయ్యితో దీపార్చన చేసుకొని అమ్మవారి యొక్క లలిత పారాయణం, అమ్మవారి యొక్క లక్ష్మీ అష్టకం, అమ్మవారి యొక్క స్తోత్రం చదివిస్తే సరిపోతుంది. ప్రత్యేకమైనటువంటి కమలాలతో అమ్మవారిని పూజించుకోండి, మీ జీవితం మంచి ఫలితం లభిస్తుంది. ఆ ఒక లక్ష్మీ నరసింహస్వామి, ఆ వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి దీర్ఘాయుషుగా మీరుగా ఉంటారు, అష్టైశ్వర్యాలతో ఉంటారు. గురువుగారు, తదుపరి రాశి చూసుకున్నట్లయితే రుచికం రాశి. సో ఈ రుచిక రాశి వారి జాతకరీత్యా ప్రభావం చూసుకున్నట్లయితే ఈ 2024 సంవత్సరంలో సో వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? వృశ్చిక రాశి వారికి వారు అనుకున్నటువంటి కార్యసిద్ధికి, ఎందుకంటే కొద్దిగా దేహ దోషం అనేది మనకు కనపడతా ఉంది. దేహ దోషం ఎప్పుడైనా
వాళ్ళకి జలానికి సంబంధించిన వంటి దోషం ఎక్కువ ఉంటుంది. అది సైనస్ ప్రాబ్లం కావచ్చు, లేకపోతే దగ్గు కావచ్చు, ఇంకేదైనా డిసీజ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో ఆ దోషాలన్నీ కూడా తొలగిపోవాలి, అవన్నీ కూడాను ఇది పోవాలంటే కొన్ని సాధనలు, కొన్ని పూజలు. వీళ్ళకి ఏంటంటే ఎక్కువ శాతము దేవి లలిత పారాయణము, దేవి సౌందర్య లహరి, దేవి ఖడ్గమాల, ఇంకొకటి అంటే ఇవన్నీ కూడా చేయటం వల్ల మంచి వైబ్రేషన్స్ రావటం, అమ్మవారి పారాయణం చేసుకుంటే బాగుంటుంది, చేయటం వల్ల మంచి లభిస్తుంది. ఒకటి ఏంటంటే వీళ్ళకి కుజుడు ఉచ్చస్థానము, మరి బుధుడు నీచస్థానము, శుక్రుడు మధ్యస్థానము మరి ఉండటం వలన కొద్దిగా ఏదైనా కూడా వాళ్ళు తట్టుకోలేరు కొన్ని విషయాల్లో. సో ఎంత సైలెంట్గా ఉండాలన్నా, ఎంత ఉండాలన్నా, ఎవరైనా ఏదైనా అన్నా కూడా వీళ్ళు తట్టుకోలేని తత్వం ఉంటుంది. ఎందుకంటే వృశ్చిక రాశి వారి గుణాలు వేరుగా ఉంటుంది. ఎందుకంటే అది ఎలా అయితే కుర్తు మంటలు ఇస్తుందో, వాళ్ళు ఇతరులని హర్ట్ చేస్తే కూడా అదే విధానంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి శత్రువులు అనేది ఎక్కువ ఉంటుంటారు. ఆ శత్రు దోష నివారణ కలగాలన్నా కూడా ప్రత్యేకమైనటువంటి పరిహారం చేసుకోవడం, ప్రత్యేకమైనటువంటి ఒక శాంతి చేసుకోవడం, ప్రత్యేకమైనటువంటి పూజలు చేసుకోవడం వల్ల అద్భుత ఫలితం రావటం అనేది జరుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశి వారికి 2024వ సంవత్సరం నాడు అతీతమైనటువంటి ఫలితం రాబోతుంది. అతీతమైనటువంటి ఫలితం రాబోతుంది. ఆ ఫలితం ఎప్పుడైనా వాళ్ళు ఊహించలేని తత్వంగా, అంటే ధన రూపంగా కావచ్చు, ఐశ్వర్య రూపంగా కావచ్చు, ఇంకేదైనా రూపంగా కావచ్చు, వాళ్ళకి కొద్దిగా అనుకూలంగా ఉండేటట్టుగా జరుగుతుంది. పిల్లల పట్ల టెన్షన్స్ బాగుంటాయి, ఎడ్యుకేషన్స్ పరంగా. సో ఏదైనా కూడా ఎలా వాళ్ళకి ఇప్పుడు నెక్స్ట్ ఎట్లా అనేది బాగా టెన్షన్స్ పడుతూ ఉంటారు. భయపడే విషయం ఏం లేదు. దానికి ప్రత్యేకమైనటువంటి ఒక గ్రహస్థితి అనుకూలమైనటువంటి శాంతి చేసుకుంటే సరిపోతుంది. సో గురువుగారు, అదే విధంగా చూసుకున్నట్లయితే ఏంటంటే ఈ వృశ్చిక రాశి వారికి వచ్చేసి ఏంటంటే దాంపత్య జీవితంలో కానీ, దంపతుల మధ్య, లేదంటే ప్రేమికుల మధ్య, ఉద్యోగస్తులకు, సో వీరికి ఏ విధంగా ఉండబోతుంది 2024 అనేది? ముఖ్యంగా వాస్తవానికి దాంపత్యంలో అన్యోన్యతము పెరుగుతుంది. ఇదివరకు ఎప్పుడైతే కూడా వైరాగ్యం ఏదైనా విడిపోయిన వాళ్ళు కలవడానికి అవకాశం ఉంటుంది. సో ఇంతకు ముందు దానికని ఇప్పుడు చాలా బాగుంటుంది. 2024లో వాళ్ళకి మంచి శుభవార్త వింటారు, కలుస్తారు, వాళ్ళకి మంచి శుభం జరిగే అవకాశాలు కనపడుతుంటుంది. ఇంకోటి ఏంటంటే ప్రేమికులు వచ్చేటప్పటికి కూడాను కొన్ని విషయాల్లో వాళ్ళ పై చేయి ఉండాలనేసి వృశ్చిక రాశికి ఎప్పుడు కూడా పై చేయి ఉండాలి அப்படின்னு ఆలోచిస్తుంటుంది. కానీ ఇద్దరు కూడాను దాంట్లో కాస్త ఇది కావడం అనేది, అండర్స్టాండింగ్ ప్రాబ్లం కలవడం అనేది జరుగుతుంటుంది. సో ఆ విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్త వహించేసి ఓర్పుతో, సహనంతో మనం ముందుకెళ్తే సరిపోతుంది. ప్రత్యేకమైనటువంటి ఆలయ దర్శనం, వీళ్ళు ఏంటంటే ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకోవడము, అమావాస్య రోజున ప్రత్యేకంగా వడమాల వేసి పూజ చేస్తే వీళ్ళకి జీవితంలో మంచి మార్పు ఉంటుంది. దానం వచ్చేటప్పటికి ప్రత్యేకంగా వీళ్ళు మినువులు దానం చేయటం వల్ల అద్భుత ఫలితం లభిస్తుంది. గురువుగారు, ఈ వృశ్చిక రాశి వారి జాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నా కానీ తొలగిపోవాలి అనుకుంటే సో వారు ఏ విధమైన పరిహారం చేసుకుంటే వారికి బాగుంటుంది అంటారు? ముఖ్యంగా ఇదేంటంటే కుజుడు ఉచ్చస్థానం, అదే నీచ స్థానంలో కనపడటం వల్ల కొద్దిగా ఆరోగ్యపరంగా ఉన్నటువంటి దోషాలు కనపడుతూ ఉంటుంది. కాబట్టి దానికి కావాల్సినటువంటి జపాలు, శాంతి హోమం చేసుకుంటే సరిపడుతుంది. ఓకే. సో గురుగారు, అదే విధంగా చూసుకున్నట్లయితే సో వీరు ఏమేమి దానం చేస్తే వారికి బాగుంటుంది అంటారు? ఇది వచ్చేసి ఎర్రటి వర్ణమైన వస్త్రం, ఎర్రటి వస్త్రము. దాంట్లో ఏంటంటే నువ్వుల నూనె, మీరు కిలంబావు నువ్వుల నూనె కానీ, నల్ల నువ్వులు కానీ బ్రాహ్మణులకి దానం చేయటం వల్ల అద్భుత ఫలితం రావటం జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి ప్రత్యేకమైనటువంటి ఆంజనేయ స్వామి ఒక వాళ్ళు పూజ అంటారు, అంటే తోక పూజ, అది చేసుకుంటే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తుంది. సో అదే విధంగా చూసుకున్నట్లయితే సో వీరు ఏ ఆలయ దర్శనం చేసుకుంటే వీరికి బాగుంటుంది అంటారు? ముఖ్యంగా వీళ్ళు వచ్చేసేసి పెరమాళ్ అంటే వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ, ఆంజనేయ స్వామి ఆలయం కానీ, దుర్గాదేవి ఆలయం కానీ, ఈ 3 ఆలయాలు ఏ ఆలయంకి వెళ్ళినా అదే శక్తి, అదే ఫలితం లభిస్తుంది. ప్రత్యేకమైనటువంటి వారం తిథి అని చూసుకోకుండా మీరు ప్రతిరోజు వెళ్ళినా పర్వాలేదు, లేదంటే మంగళవారం, శుక్రవారం వెళ్ళినా పర్వాలేదు, లేదంటే ఆదివారం నాడు ఆ రోజున అంటే మాంస పదార్థాలు స్వీకరించే వాళ్ళు ఏదైతే ఉందో ఆదివారం నాడు మానేసుకుంటే ఈ సంవత్సరం కొద్దిగా వాళ్ళకి అనుకూలమైనటువంటి పరిస్థితి మంచిగా ఉండబోతుంది. వాళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితం రావటం అనేది జరుగుతాయి.
గురువుగారు తదుపరి రాశి చూసుకున్నట్లయితే ధనుసు రాశి. సో ఈ ధనుసు రాశికి 2024లోని ఏ విధంగా ఉండబోతుంది అంటారు? అందరూ బాగుండాలి. ధనుర్రాశి వారికి ప్రత్యేకమైనటువంటి లాభదాయకం. ఒకటి ఏంటంటే మెంటల్ టెన్షన్స్ నుంచి బయటపడిపోతారు. ప్రెషర్స్ ఎక్కువ ఉంటాయి ఈ సంవత్సరం. ఎందుకంటే అది ఉత్త వయసు నుంచి వృద్ధాపన ఉన్న వరకు కూడా కొంతమందికి ఏంటంటే ఇప్పుడు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఉన్నాయి, కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి, అన్నీ ఉంటాయి కదమ్మా. అవును. సో వాళ్ళకి కొన్ని టెన్షన్స్ బాగుంటాయి. ఏం టెన్షన్ పడే అవసరమే లేదు. దైవానుగ్రహం సంపూర్ణంగా వీళ్ళకి ఉంది. ఎటువంటి దైవానుగ్రహం ఉంది అంటే చాలా వరకు కూడాను ఆ వెంకటేశ్వర స్వామి, ఆ కృష్ణ పరమాత్ముడు, ఇంకా అదే విధానమైన ఆ పరమశివుడు కూడా ఒక అనుగ్రహం అనేది వీళ్ళపైన బాగా ఉంది. సో ఈ అనుగ్రహం ఉండడం వల్లనే కొన్ని గ్రహాలు కూడా వీళ్ళకి సహకరించడం అనేది జరుగుతుంది. అయితే ఈ రకమైన అంటే వాళ్ళకి దైవ అనుగ్రహం అనేది చాలా వరకు కూడాను ఉండడం వల్ల, అంటే ఇటు కృష్ణ పరమాత్ముడు కావచ్చు, శివుడు కావచ్చు, అన్ని విషయాల్లో కావచ్చు, ఎక్కువ శాతము ఈ 2024లో ప్రత్యేకంగా వీళ్ళంతా కూడా ఏంటంటే బాగా దర్శనాలకి, అంటే మహావిష్ణు దర్శనం కానీ శివ దర్శనం కానీ చేసుకుంటే చాలా అద్భుత ఫలితం లభిస్తుంది. కొన్ని 4 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి, 5 గ్రహాలు కొద్దిగా అనుగ్రహిస్తున్నాయి కాబట్టి కొన్ని మనకు శాంతి చేసుకోవడం వల్ల బాగుంటుంది. ఏమేమి గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి ప్రత్యేకమైన అంటే రాహు, కేతువు, మళ్ళీ అదే విధానమైనటువంటి గురువు, బుధుడు, ఈ 4 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. తక్కిన గ్రహాలు అనుకూలంగా ఇస్తున్నాయి కాబట్టి దానికి కావాల్సినటువంటి జపాలు కానీ హోమాలు కానీ ప్రత్యేకమైనటువంటి తత్వంగా మీరు చేసుకుంటే అయితే మాత్రాన మంచి ఫలితం రావటం అనేది జరుగుతుంది. ధనుర్రాశి వాళ్ళు ఏంటి అంటే వివాహపరమైనటువంటి గత సంవత్సరం ఏదైతే కూడా మీరు చేసుకోలేని వాళ్ళు ఎవరైతే దగ్గర దాకా వచ్చిందో ఆ ఒక వివాహం కూడా ఆగిపోయి ఉంటుందో అది ఈ సంవత్సరం 2024లో మంచి అవకాశం ఉంది. మంచి వివాహం కూడా వీళ్ళకి గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కొత్త గృహ నిర్మాణం చేసుకోవడానికి కూడా మంచి యోగం ఉంది. అకస్మాత్తు అకస్మాత్తుగా ధన ప్రాప్తి కూడా రావటం అనేది జరుగుతుంది. దానికి తిరుగులేని విషయం లేదు. ఆనందంగా మీరు చేసుకోవచ్చు. సో గురుగారు అదే విధంగా చూసుకున్నట్లయితే ఏంటంటే దాంపత్య జీవితంలో దంపతుల మధ్య కానీ లేదంటే ఉద్యోగులు, ప్రేమికులు, సో వీరికి ఏ విధంగా ఉండబోతుంది 2024 అనేది? దాంపత్య పరంగా చూసుకుంటే కొన్ని అడ్డంగం వచ్చినప్పటికీ, ఎందుకంటే కొంతమంది ఏదో కారణం వల్ల దూరం వెళ్ళిపోతారు, అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళిపోవడం, అవుట్ ఆఫ్ స్టేట్స్ వెళ్ళిపోవడం, అలాంటివన్నీ జరుగుతుంటాయి. ఈ 2024లో సంవత్సరంలో కలిసిపోయడానికి అవకాశం ఉంటుంది. సంతానం లేని వరకు సంతాన యోగం కనబడేటువంటిది కనపడుతూ ఉంటుంది. కొద్దిగా జాగ్రత్త వహించుకుంటే అద్భుతమైనటువంటి ఫలితం గోచరిస్తుంది. అదే విధానంగా ప్రేమికులకు కూడాను ఏది ఉన్నా అనుకూలంగా మీరు కలిసిపోతే మీకు విజయం కలగడం ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి విషయాలు చూసుకుంటే గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేటటువంటి ఒక యోగం కూడా కనపడతా ఉంది. మీరు దానికి భయపడే విషయం ఏమీ లేదు. ధైర్యంగా మీరు అది ఒక అడుగు ముందుకేస్తే అయిపోతుంది. ధారాళంగా చేసుకోవచ్చు, కంగారు పడవచ్చం లేదు. సో ఇంకొకటి ఏంటంటే క్రీడారంగంలో ఉన్నవాళ్ళు, క్రీడారంగంలో ఈ యొక్క రాశి వారు ఏదైతే ఉన్నారో, మేము స్పోర్ట్స్లో ఉంటాము, మాకు మంచిగా ఇది రావాలంటే ఉచ్చ స్థానానికి రావడానికి మంచి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ధనురు ఏంటంటే ధనుర్మాసం ఇప్పుడంతా కూడా సూర్యుడిలో ధనుడు ఉచ్చ స్థానంలో ఉంటాడు కాబట్టి వాళ్ళకి అన్ని విధాలమైనటువంటి ఒక ధనుర్మాసంలో విశేషమైనటువంటి కైంగర్యం జరుగుతుంది కాబట్టి చేయటం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. సో గురుగారు అదే విధంగా చూసుకున్నట్లయితే ఈ ధనుసు రాశి వారి జాతకంలో ఉన్న దోషాలు అనేవి ఈ సంవత్సరం తొలగిపోవాలి అనుకుంటే సో వారు ఏమేమి పరిహారం చేసుకుంటే వారికి బాగుంటుంది అంటారు? వీళ్ళు ప్రత్యేకమైనటువంటి 4 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి, 5 గ్రహాలు అనుకూలంగా ఇస్తున్నాయి కాబట్టి దానము, జపము, హోమము, సముద్ర స్నానం చేయడం చాలా విశేషం. సముద్ర స్నానం, గోదావరి అంటే నది స్నానాలు కూడా పర్వాలేదు. అలాంటి ఏదైనా కూడా ఇప్పుడు ధనుర్మాసాలు ప్రత్యేకంగా చేసుకుంటే వీళ్ళకి అద్భుత ఫలితం రావటం ఉంటుంది. లేదంటే కావేరికి వెళ్ళిపోవచ్చు, కృష్ణ వెళ్ళిపోవచ్చు, ఏదైనా కూడా పుణ్యనదికి వెళ్ళి స్నానాలు ఆచరించి ఆలయ దర్శనం చేసుకుంటే ఏదైతే కూడా దోషం వ్యతిరేకిస్తున్నటువంటి దోషాలు ఏదైతే ఉందో అవి కూడా అనుకూలంగా ఇచ్చేటట్టుగా వంటి యోగం వీళ్ళకు కనపడతా ఉంది. గురువుగారు అదే విధంగా చూసుకున్నట్లయితే వీరు ఏమేమి దానం చేస్తే వారికి బాగుంటుంది అంటారు? వీళ్ళు ప్రత్యేకమైనటువంటి
దానం చేయడం ధనురాశి వాళ్ళకి ముఖ్యంగా ఆలయ దర్శనం వెళ్ళిన తర్వాత శివాలయం కావచ్చు, మహావిష్ణు ఆలయం కావచ్చు, ఇంకేదైనా మంచి ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ బయట ఎవరైతే కూడా భిక్షాటన వేసుకుని ఉంటారో వాళ్ళకి వస్త్రదానం చేయటం. వస్త్రదానం, వస్త్రం అంటే వాళ్ళకి లేనిది వస్త్రం ఇవ్వటం, అంటే పైన కప్పడం కానీ అటువంటిది కానీ, లేదంటే ఏదైనా వాళ్ళకి టిఫిన్ కానీ భోజనం కానీ ఏర్పాటు చేస్తే సరిపోతుంది. ముఖ్యంగా వీళ్ళు గుర్రపు నాడతో వేసుకున్నటువంటి ఉంగరం ధరించుకోవాలి. ధరించుకుంటే ఈ యొక్క సంవత్సరం అంతా కూడాను వీళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలు రావటం జరుగుతాయి. చాలా ఏదైతే ఏడుపు ఉందో ఆ ఏడుపు మనకు కూడా తొలగిపోయి దిష్టి అలాంటివి ఎన్నో ఉంటుంటాయి. సో అవన్నీ కూడా తొలగిపోయి మంచి ఒక యోగం కనబడడం జరుగుతాయి. గురువుగారు, తదుపరి రాశి చూసుకున్నట్లయితే మకర రాశి. సో ఈ మకర రాశి వారికి ఈ 2024 ఏ విధంగా ఉండబోతుంది జాతక రీత్యా ప్రభావం చూసుకున్నట్లయితే? మకర రాశి 2024 మంచి జాక్పాట్ కొట్టబోతుంది. ఎప్పుడైనా అన్ని గ్రహాలు కూడాను అనుకూలగిస్తున్నాయి. అన్ని గ్రహాలు అనుకూలంగా అంటే గత సంవత్సరం కన్నా 2023 సంవత్సరం కన్నా 2024లో చాలా అద్భుతమైన ఒక వైబ్రేషన్స్ రావటం అనేది జరుగుతుంది. ఎందుకు అట్లా వీన్నే ఆ ఒక తిథి నక్షత్ర వారం ఎప్పుడు కూడాను భూమి 24 గంటలు కూడా తిరుగుతూ ఉంటుంది. ఆ తిరిగినప్పటికీ వీళ్ళ ఒక నక్షత్రాలు 12, 27 నక్షత్రాలు ఉంటాయి. ఆ 27 నక్షత్రాలు ఒక ప్రభావం కూడా చుట్టూ తిరుగుతుంటాయి కాబట్టి సో ఆ ప్రభావికం వల్ల తిథి వారాలు కూడా మారుతుంటాయి. ఇంకోటి ఏంటంటే అధిక శ్రావణం రావటం వల్ల కూడా కొన్ని ప్రభావం అనేది మనకు కనపడతా ఉంది. సో దీనివల్ల మకర రాశి వారికి కొన్ని శుభ సూచన రావటం అనేది జరుగుతూ ఉంది. గురువుగారు, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ మకర రాశి వారి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే దంపతులు కానీ, అంటే దాంపత్య జీవితంలో కానీ, ప్రేమికులు, ఉద్యోగులు, సో వీరికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు ఈ 2024? సో ఒకటి ఏంటంటే అమ్మా, వీళ్ళు నిరాశపడిన వంటి వర్క్స్ ఏదైతే ఇప్పుడు ఉద్యోగంగా తీసుకుందాం, ఇంతకుముందు అప్లికేషన్స్ పెట్టుకున్నారు వాళ్ళు, చాలా వరకు చాలా దగ్గర పెట్టుకున్న అప్పుడు కూడా వాళ్ళకి ఏది కూడాను అనుకూలంగా రావటం లేదు. ఎందుకు రావటం లేదని ప్రత్యేకంగా వాళ్ళు ఆరాధిస్తున్నప్పటికి కూడా జాతక పరంగా కావచ్చు, నక్షత్ర పరంగా కావచ్చు, మన రాశి పరంగా ఏదైనా దోషం ఉందా అవన్నీ కూడా వాళ్ళు గత సంవత్సరం కూడా వాళ్ళు జపాలు హోమాలు చేసుకుని ఉంటుంటారు. అయినప్పటికీ కూడా వాళ్ళకి ఆ ఒక ఫలితం రాలేదు. దాంపత్యపరమైనటువంటి విషయంలో చూసుకున్న వీళ్ళకి సంతాన పరంగా కావచ్చు, ఇక ఇతర పర్సనల్ విషయాలు ఎన్నో ఉంటాయి. సో అవన్నీ కూడా అనుకూలంగా ఉండకపోవడంలో కొన్ని శాంతులు ఇవ్వాలనే అవుతాయి. సో ఈ యొక్క రాశి వారికి, మకర రాశి వారికి ఈ సంవత్సరం అన్ని విధాలమైనటువంటి ఒక భోగభాగ్యాలు వీళ్ళు రావటం, ఆ భోగభాగ్యాలు కలిగించాలి అంటే కుబేర వ్రతము వీళ్ళు చేస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది. కుబేర వ్రతం చేయటం ఎలాగా அப்படின்னா ప్రత్యేకమైనటువంటి గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కుబేర పటము పెట్టి కలశం పెట్టి కుబేర వ్రతం బుక్ తీసుకొచ్చేసి వాడు ఒక పూజ చేసి దీపారాధన చేసుకోవాలి. మకర రాశి వాళ్ళు, ఆ రాశి వాళ్ళు ఈ యొక్క చేయటం వల్ల అద్భుతమైనటువంటి ఒక ధన ప్రాప్తి కలగటం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా అప్పులుగానే ఉంటున్నారు. ఆ అప్పులంతా కూడా తేలాలి, మాకు మంచి శుభయోగంగా కలగాలి, అద్భుతమైనటువంటి ఫలితాలు కలగాలంటే మీరు ఈ కుబేర వ్రతాన్ని చేసుకోవడం వల్ల మంచి ఫలితం రావటం అనేది జరుగుతుంది. గురువుగారు, అదేవిధంగా మకర రాశి వారి జాతకంలో చూసుకున్నట్లయితే ఏమైనా దోషాలు ఉంటే తొలగిపోవాలి అంటే సో వారు ఏ విధమైన పరిహారం చేసుకుంటారు అంటే ఒకటి ఏంటంటే ఇక్కడ మనకి కొన్ని గ్రహాలు ఉచ్చస్థానం, కొన్ని గ్రహాలు నీచస్థానం ఉన్నప్పటికీ సహకరిస్తా ఉంది. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి మీరు పరిహారాలు చేసుకోవాలనుకుంటే మీరు ప్రదోష కాలం కానీ లేదంటే మాస శివరాత్రి రోజున ప్రత్యేకంగా స్వామివారికి రుద్రాభిషేకం చేసుకోవాలి. శివుడికి ప్రత్యేకంగా రుద్రాభిషేకం చేసుకుంటే అద్భుత ఫలితం రావటం అనేది జరుగుతుంది. ఆ రోజు ఆహారం ఏది కూడా తీసుకోకూడదు, ఉపవాసంతో ఏకభుక్తం ఉండాలి. ఆ రోజు లైట్ గా టిఫిన్ చేసుకుంటే సరిపోతుంది. ఏమా చేసుకుని అద్భుతమైన ఫలితం లభిస్తుంది. ఇంకా కంగారు పడే విషయం లేదు. మంచి ఒక యోగదాయకం రావటం అనేది జరుగుతుంటుంది.
దాంపత్య విషయంగా చూసుకుంటే సంతానపరంగా ఎన్నో అబార్షన్స్ కొన్ని జరుగుతుంటాయి పాపం. అవును చెప్పలేము. అవును సో ఏదో కారణాల వల్ల జరుగుతున్నాయి. ఈ సంవత్సరము కొద్దిగా సూచిగా డాక్టర్స్ చెప్పినట్టుగా, పెద్దలు చెప్పినట్టుగా వాళ్ళు ముందు జాగ్రత్త తీసుకుని నడుచుకుంటే వాళ్ళకి సంతాన ప్రాప్తి కలిగినటువంటి యోగం కనబడుతుంది. దీనికి వీళ్ళు ప్రత్యేకంగా అశ్వత్థామ వృక్షము ఓకే ఆలయ ప్రదక్షిణ చేసి దానికి ఎర్రటి కొబ్బరికాయ బట్ట ఉంటుందేమో, కొబ్బరికాయ పెట్టి అశ్వత్థామ వృక్షమానికి కట్టాలి. నాకు సంతానం ప్రాప్తి కలగాలి அப்படின்னு ఈ కొత్త సంవత్సరం ఎప్పుడైతే కూడా ప్రవేశించేటప్పటికి కట్టినట్లయితే మాత్రం ఈ సంవత్సరం ఖచ్చితంగా వాళ్ళకి ఆ ఒక సంతాన ప్రాప్తి రావడం అనేది జరుగుతాయి. ఓకే గురుగారు, మరి అదే విధంగా చూసుకున్నట్లయితే సో వీరు ఏవేవి దానం చేస్తే వారికి బాగుంటుంది అంటే? వీళ్ళు ప్రత్యేకమైనటువంటి దానం చేయాలంటే ఆవు నెయ్యి, దాంట్లో వీళ్ళు ప్రత్యేకమైనటువంటి ఒక కానిక వేసేసి వస్త్రంతో పాటు పేద బ్రాహ్మణులకి దానం చేయటం చాలా మంచిది. ఒక కిలంపావు కందులు, కిలంపావు మినుగులు, కిలంపావులు పెసర్లు దానం చేసి ప్రత్యేకమైనటువంటి ఆశీర్వచనం తీసుకుంటే ఈ యొక్క మకర రాశి వాడికి అద్భుత ఫలితం రావటం జరుగుతాయి. సో గురుగారు అదే విధంగా చూసుకున్నట్లయితే సో వీరు ఏ ఏ ఆలయ దర్శనం చేసుకుంటే బాగుంటుంది అంటారు? వీళ్ళు ప్రత్యేకమైనటువంటి శివాలయం చేసుకుంటే చాలా బాగుంటుంది. దాంట్లో ప్రత్యేకంగా కంచిలో ఉన్నటువంటి కామాక్షి కూడా విశేషంగా ఉంటుంది కాబట్టి కామాక్షి ఆలయ దర్శనం చేసుకుంటే అద్భుత ఫలితం రావటం అనేది జరుగుతాయి. ఓకే గురుగారు, తదుపరి రాశి చూసుకున్నట్లయితే కుంభరాశి. సో కుంభరాశి వారి జాతక రీత్యా ప్రభావం ప్రకారం ఈ 2024 సో వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? పేర్లోనే కుంభం ఉంది కాబట్టి వాళ్ళకి ఈ సంవత్సరం కూడా కుంభంలో, అంటే గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం చాలా వరకు కూడా మంచి ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది. కుంభరాశి వాడికి ఎప్పుడైనా వాళ్ళ ఏంటంటే వాళ్ళ మైండ్ సెట్టింగ్ అంతా కూడా సోషల్ మైండ్గా ఎక్కువ ఉంటుంది. ఓకే ఫ్రీ మూమెంట్ అవుతూ ఉంటారు, చాలా వరకు హ్యాపీగా మూమెంట్ అవుతుంటారు, అందరినీ బాగా నమ్ముతుంటారు, అంటే కొన్ని కొన్ని యాక్టివిటీస్లో పాల్గొంటుంటారు. సో అది చేయటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి అద్భుతమైనటువంటి ఒక ఇది జరుగుతుంటుంది. సో దీంట్లో రిసీవింగ్లో అనేటప్పటికీ పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ రెండు కూడా వాళ్ళకి రావటం అనేది జరుగుతుంటుంది. దీనివల్లనే వాళ్ళు కాస్త దెబ్బతినటం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ కూడా తొలగిపోతూ ఉంటుంది. వీళ్ళకు వచ్చేసి గురువు, శుక్రుడు, బుధుడు, మళ్ళీ అదే విధంగా కేతు గ్రహం కొద్దిగా వ్యతిరేకిస్తున్నాయి, తక్కిన గ్రహాలు అనుకూలంగా ఇస్తున్నాయి. కాబట్టి ఈ 4 గ్రహాలకు ప్రత్యేకంగా కుంభరాశి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి శాంతి హోమం జపం చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితం రావటం అనేది జరుగుతాయి. ఓకే గురుగారు, అదే విధంగా చూసుకున్నట్లయితే ఏంటంటే దాంపత్య జీవితంలో దంపతుల మధ్య కానీ లేదంటే ప్రేమికులు, ఉద్యోగులకు సో వీరికి ఏ విధంగా ఉండబోతుంది 2024 అనేది? కుంభరాశి వారికి ఉద్యోగ పరంగా ఏదైతే కూడా వాళ్ళు అప్లికేషన్స్ కానీ ఇంకా దరఖాస్తు పెట్టుకున్నా కానీ ఇంకేదైనటప్పుడు కూడా రైతులకు కానీ ఎవరికైనా కూడా మంచి ఒక చూస్తూ ఉంది. ఎందుకంటే రైతులు కూడా పెట్టుబడి పెట్టి మోసపోయి పోతారు, ఎంతవరకు కూడా నష్టపోతూ ఉంటారు. సో వాళ్ళకి శుభయోగం కలగడానికి మంచి రైతులకు కూడా బాగుంది. ఇంకోటి ఏంటంటే అదే విధానం ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి కావచ్చు, పోలీస్ రంగంలో ఉన్న కావచ్చు, కళాకారులకు కావచ్చు, ఎవరికైనా కూడా వాళ్ళు కూడా అద్భుత ఫలితం రావటం అన్నటువంటి ఒక సూచన మనకి ఇక్కడ కనపడతా ఉంది. సో కష్టపడినటువంటిది ఏది కూడా వృధా పోదు, కష్టపడినటువంటి ఏది కూడా వృధా పోదు. భగవత్ సహకారం ఎప్పుడు కూడా కుంభరాశికి అనుకూలంగా ఇస్తుంది కాబట్టి మీరు కష్టపడింది వృధా పోదు. ఖచ్చితమైనటువంటి సాధనతో మీరు చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. ఓకే గురుగారు, ఈ కుంభరాశి వారి జాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నా తొలగిపోవాలి అంటే సో వారు ఏ విధమైన పరిహారం చేసుకుంటే వారికి బాగుంటుంది అంటే? వీళ్ళు ఏంటంటే ప్రత్యేకమైనటువంటి జపాలు, హోమాలు చేసుకోవాలమ్మా. దానాలని కూడా వాళ్ళు చెప్పే విధానం అన్నటువంటి దానాలు చేసుకుంటే అద్భుత ఫలితం లభిస్తుంది. ప్రత్యేకంగా వీళ్ళు కుంభరాశి వాడు ఏంటంటే స్వామివారి యొక్క అనుగ్రహం పరిపక్వంగా ఉండాలంటే శివుడి ఒక ఆలయ దర్శనం చేసుకోవడం, అది కూడా దక్షిణాముఖంగా ఉన్నటువంటి దక్షిణాముఖేశ్వర స్వామిని దర్శించి స్వామికి శనగలతో నానబెట్టినటువంటి ముందు రోజుగా నానబెట్టుకొని మరుసటి రోజు గురువారం నాడు 108 పూసలు చేసి దక్షిణామూర్తికి వేసి దర్శించుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు వీళ్ళకి రావటం అని జరుగుతుంది. అది 100% సత్యం. అదేవిధంగా గురువుగారు వీరు ఏవేవి దానం చేస్తే వీరికి బాగుంటుంది అంటారు? ఇది వచ్చేసి దాన విధానం ప్రకారంగా చూసుకుంటామా,
కందులు, హ్మ్. మినువులు, హ్మ్. పెసర్లు, ఎర్రపప్పు, మరి అదే విధానంగా బియ్యం. హ్మ్. ఎందుకంటే ఈ గ్రహాలన్నీ కూడా కొన్ని సహకరిస్తున్నాయి, కొన్ని గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి హ్మ్. ఇవన్నీ కూడా ధారణ చేయటం వల్ల అద్భుతమైనటువంటి ఫలితం రావటం జరుగుతుంది. ఓకే గురువుగారు. అదే విధంగా చూసుకున్నట్లయితే వీళ్ళు ఏ ఏ ఆలయ దర్శనం చేసుకుంటే వీరికి బావుంటుంది అంటారు? వెంకటేశ్వర స్వామి ఆలయము, హ్మ్. మరి అదే విధానంగా లక్ష్మీదేవి ఒక ఆలయము, మరి అదే విధానంగా ఆంజనేయ స్వామి ఆలయము హ్మ్. చేయటం వల్ల బాగుంటుంది. ఆంజనేయ స్వామికి ప్రతి మంగళవారంన పురుషులైనా సరే, స్త్రీలైనా సరే 11 వారాల పాటుగా ప్రదర్శించేస్తే అద్భుత ఫలితం రావటం జరుగుతుంది. గురువుగారు తదుపరి రాశి వచ్చేసి చివరి రాశి మీనరాశి. సో వీరి జాతకరీత్యా ప్రభావం చూసుకున్నట్లయితే ఈ 2024 అనేది వీరికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? చెప్పడంలోనే మీనరాశి మనకు కనపడుతుంది. చేతులు చిక్కినట్టు చిక్కి చేజారిపోతుంది. చేజారిపోతుంది. ఏమ్మా? చేప ఎప్పుడు కూడాను మన చేతిలో ఉండదు. ఉండదు. జారిపోతూ ఉంటుంది. సో ఈ సంవత్సరము ఏంటంటే వాళ్ళకి ఎలాంటి శని పట్టడం వల్ల హ్మ్. కాస్త ఎదుర్కోవడం అనేది చాలా ఉంటుంది. ఓకే. చాలా బాధపడే విషయం. అంటే అది అందరికి ఉండదు అది. హ్మ్. వారి వారి ఒక నక్షత్రాలు, వారి ఒక తిథులు, వారి ఒక వారం ప్రతి ఎక్కువ శాతము ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఓకే. మార్పిడి అంటే ఉద్యోగంలో మార్పు రావటం, హ్మ్. స్థలాలు మారటం, మరి పేరు ప్రతిష్ట రావాలంటే మీకు వాళ్ళకు పోటీగా ఇతరులు ఉండడము, హ్మ్. మనం డామినేషన్ చేయటము, అటువంటివన్నీ బాగా కనపడుతూ ఉంటుంది ఈ మీనరాశి వాళ్ళకి. సో రాహు, కేతు, శని దోషం ఎదురుగా ఉంది కాబట్టి వీళ్ళు చాలా వరకు ఎంత విశ్వం ప్రయత్నం చేసినా ఎదగడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఏదైనా కొనుగోలు చేసుకోవాలి అంటే బిజినెస్ పరంగా చేసుకోవాలన్నా కూడా సెట్ కావచ్చు. ఓకే. ఇంకేదైనా కూడా చేయాలన్నా కూడా సెట్ అవ్వదు. సో దీని వల్ల ఏంటంటే డిసప్పాయింట్ అవ్వడానికి చాలా అవకాశాలు కనపడుతూ ఉంటుంది. ఎప్పుడు కూడాను కొత్త తరాని కోసం వెతుకోవడమే. హ్మ్. మీనరాశి వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కొత్తతనం కొత్తగా చూసుకోవడమే తప్ప నిలకడ ఎప్పుడు ఉంటుందన్నది చూస్తూ ఉంటుంటారు. హ్మ్. కానీ ఈ 2024 సంవత్సరంలో మంచి ఒక ఉచ్చ స్థానంలో రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే. ఏమ్మా? హ్మ్. ప్రత్యేకమైనటువంటి ఒక పూజలు కానీ, ప్రత్యేకమైనటువంటి ఆలయ దర్శనం కానీ, ప్రత్యేకమైనటువంటి ఒక కార్యక్రమం చేసుకుంటే మీ జీవితంలో కొత్త మార్పు రావటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఒకటి ఏంటంటే మనము రాంగ్ రూట్ వెళ్తున్నాం అప్పటికి ఇతరులు మనము కరెక్ట్గా చెప్పినా అది చెవుకు మనకు వినిపించదు. కాబట్టి వాళ్ళ మాట వింటే అంటే పెద్దల మాట సాకారం చేసుకొని బంధుమిత్రుల్లో ఒక సహాయ సహకారం తీసుకుంటే మీనరాశి వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్ రావటం అని జరుగుతుంది. ఓకే గురువుగారు. అదే విధంగా చూసుకున్నట్లయితే ఈ మీనరాశి వారి జాతకంలోని దాంపత్య జీవితంలో అంటే దంపతులు, ప్రేమికులు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ రంగంలో సో ఇలా ఉంటారు కాబట్టి సో వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? దాంపత్య విషయంలో చూసుకుంటే గొడవలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇందులో శని ఉన్నాడు కాబట్టి శనీశ్వరుడు ఉన్నారు, రాహు ఉన్నారు, కేతు ఉన్నారు కాబట్టి ఈ ముగ్గురు కూడా దీంట్లో ఏంటంటే ఆ ఒక దాంపత్యం అనేది ఏదైతే బుధగ్రహము మంగళగ్రహము అనేది మనకు కావాలి. అవి రెండు కూడా మనకి ఇక్కడ సహకరించట్లేదు కాబట్టి వాళ్ళు వైబ్రేషన్స్ రావటం జరుగుతాయి. అంటే గొడవలు అవుతాయి, విడిపోరు. గొడవలు అవుతాయి, కలుస్తుంటారు, ఉంటారు. సో అది కొద్దిగా వేరే రకంగా వెళ్తూ ఉంటుంది. సో దానికి మీరు పెద్దగా దాన్ని భూతద్దం పెట్టి చూసే అవసరం లేదు. పెద్దల సహాయ సహకారంతో మాట్లాడి మీరు సెటిల్ చేసుకుంటే సరిపోతుంది. పెద్దగా భయపడే విషయం లేదు. ముఖ్యంగా స్వామివారి దర్శనం, వెంకటేశ్వర స్వామి దర్శనం నిరంతరంగా 41 వారాలు పట్టుకుని ఖచ్చితంగా వీళ్ళు వ్రతం చేసుకోవాలి. వ్రతం అంటే ప్రదక్షిణ లైఫ్ స్వామివారి ఆలయం ప్రదక్షిణ చేసుకున్న మంచి అద్భుత ఫలితం లభిస్తుంది. ముఖ్యమైనటువంటి ప్రదక్షిణాలు ఎలాంటిదంటే ఎప్పుడైతే కూడాను స్వామివారికి ప్రదక్షిణ చేసేటప్పుడు బియ్యము పిండితో తయారు చేసినటువంటి దీపం ఉంటుంది ఏమా, దాంట్లో ఆవు నెయ్యి వేసి ప్రత్యేకంగా దీపం పెట్టి మీరు ముట్టించారనుకోండి 100% మీకు ఆ శని దోష పీడవాత నుంచి పోతుంది. ఎందుకంటే శనీశ్వరుడికి వెంకటేశ్వర స్వామి ఆలయం ముందు నిలబడి రోజు ప్రదక్షిణ చేస్తాడంట ఆయనే. వెంకటేశ్వర స్వామి నాకు ఏదైనా పని చెప్పు, నాకు ఏదైనా వర్క్ చెప్పండి అప్పుడిని. అన్ని గ్రహాలు కూడాను ఎప్పుడు కూడాను స్వామికి వెంకటేశ్వర స్వామి ఆలయం తిరుపతిలో
9 నవగ్రహాలు ఉదయాన బ్రాహ్మణ ముహూర్తంలో సుప్రభాతం పాడతారు. ఆయన కనుసైగలతోని ఏదైనా నడుస్తుంటుంది. కాబట్టి వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తే అన్ని గ్రహాలు కూడా అనుకూలంగిస్తాయి. మీ గ్రహం చుట్టూ తిరిగే అవసరం లే, స్వామివారి చుట్టూ తిరుగుతూనే ఆ గ్రహాలు అనుగ్రహిస్తాయి. ఎందుకంటే అన్ని గ్రహాలు ఆయన చేతుల్లో ఉంటాయి, ఆయన ఆధీనం ఉంటుంది కాబట్టి. ఓకే గురువుగారు, అదే విధంగా చూసుకున్నట్లయితే ఏంటంటే ఈ మీనరాశి వారి జాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నా తొలగిపోవాలి అంటే సో వీరు ఏ విధమైన పరిహారం చేసుకోవాలి అంటారు? వీళ్ళు ప్రత్యేకమైనటువంటి జపము, హోమము, దానము, నది స్నానము, వస్త్రము వదిలిపెట్టటము, వస్త్రము కొత్తగా ఇవ్వటము చేయటం వల్ల మంచి శుభ సూచన కనపడుతూ ఉంటుంది. ఏ నది అయినా సరే ఆ నదిలో స్నానం చేసుకొని అక్కడ తడిగుడ్డతో ఉండి ఒక పేద బ్రాహ్మణికి మీకు తోచిన దక్షిణతో మంచి వస్త్రము ఆయన ఉపయోగించుకొని కట్టుకునేటటువంటి వస్త్రం ఇప్పించి చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది. మీరు తడిగుడ్డతో ఉన్నటువంటి వస్త్రం అక్కడ వదిలిపెట్టేసి కొత్త వస్త్రం ధరించుకోవాలి. పోతే ఇంకొకటి ఏంటంటే దానం వచ్చేసి అన్నదానం మించినటువంటి దానం ఏది ఉండదు. అది ఒక 5 మందికో 11 మందికో 20 మందికో మీ సొంతం వచ్చినట్టుగా ఎక్కడైతే కూడా పుణ్యక్షేత్రం శ్రీశైలం వెళ్ళినా ఏమండి ఏదైనా పుణ్యక్షేత్రం వెళ్ళారు అనుకోండి, అక్కడ మీరు ప్రత్యేకమైనటువంటి దానం చేస్తే అద్భుతమైనటువంటి ఫలితం రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ మీనరాశి వాళ్ళకి ఏంటంటే అనుకున్నటువంటి పని మీకు సక్సెస్ఫుల్గా, ఎందుకంటే సాధారణంగా అన్నింటిలో అందరిలో కలిసిపోరు, ఐడియల్గా ఉంటారు, ఒంటరిగా ఉంటారు. ఎక్కువ శాతము వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఒక రకంగా మంచిదే, బట్ అది ఇతరులకు అది మంచిది కాదు. ఒకటైనా అందరితో కలిసి ఉండడం చాలా విశేషంగా ఉంటేనే అద్భుత ఫలితం లభిస్తూ ఉంటుంది. అంటే వీరు అందరూ అలాగా ఉండరు, కొందరు మాత్రమే నేను చెప్తున్నాను. సో ఇదేంటంటే సొసైటీలో ఉన్నప్పటికీ నక్షత్రం రాశి ప్రభావం వాడి మీద పరిణినప్పటికీ మనం సోషల్ మైండ్గా మనం మూమెంట్ అయిపోయి అందరితో కలిసి ఉండేటట్టుగా మనం ప్లాన్ చేసుకుంటే వాళ్ళకి మంచి ఫలితం లభిస్తుంది. ఓకే గురుగారు, వారు ఏవేవి దానం చేస్తే వారికి బాగుంటుంది అంటారు? వాళ్ళు ప్రత్యేకంగా దానం చేయటం అంటే మనకు స్వయం పాకం అంటే మన బ్రాహ్మణులు ఏదైతే వండుకోవాల్సిన అంటే 5 రకాల కాయగూరలు ఏమండి, తర్వాత వెండి పాత్ర లేదంటే రాగి పాత్ర అయినా సరే అది దానం చేయటం వల్ల అద్భుత ఫలితం లభిస్తుంది. వాళ్ళు ప్రత్యేకమైనటువంటి ఆలయం, శివాలయం అంటే శ్రీశైలం కావచ్చు, ఏదైనా పుణ్యక్షేత్రం, జ్యోతిలింగం ఉన్నటువంటి క్షేత్రానికి వెళ్ళి కొత్త సంవత్సరంలో దానం చేస్తే ఆ సంవత్సరం అంతా కూడాను ఆ ఒక శరీర బాధ నుంచి బయటపడిపోయి అద్భుత ఫలితం లభిస్తుంది. గురువుగారు, వీరు ఏ ఆలయ దర్శనం చేసుకుంటే వీరికి బాగుంటుంది అంటారు? శివాలయం, అమ్మవారి ఒక దుర్గాలయం ఆలయ దర్శనం చేసుకుంటే అద్భుత ఫలితం లభిస్తుంది. 2024 ద్వాదశ రాశులలోని 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ జాతకరీత్యా ప్రభావం చూసుకున్నట్లయితే వారికి శుభం కలుగుతుందా, అశుభం కలుగుతున్నదా అన్న దాని గురించి మాకు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు గురువుగారు. సర్వే జనం సుఖినో భవంతు. చూశారు కదా, 2024 ద్వాదశ రాశులలోని 12 రాశుల వారి జాతకరీత్యా ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అన్న దాని గురించి గురువుగారు మనకి చాలా చక్కగా వివరించారు. సో నెక్స్ట్ ఎపిసోడ్ తోటి మీ ముందుకు మళ్ళీ వస్తాను. సో అంతవరకు చూస్తూనే ఉండండి 6 TV.